హాయ్ అండి, నేను మీ మల్లిక్ పర్చూరి. ఈరోజు టాపిక్ ఏంటంటే గుండెలు బాదుకుంటున్న విఆర్కే బాబా గారు కోటి గారి పల్స్ హార్ట్ రేట్ ఎంత? ఈ పల్స్ హార్ట్ రేట్కి అని మెన్షన్ చేయడానికి ఒక రీజన్ ఉంది, అది మీకు ముందు అర్థమవుతుంది. దీంట్లో ఏంటంటే మొన్న ఏదైతే ఒక వీడియో నా మీద బాగా భయంకరంగా తిడతా చేశారో ఆయన ఒక టీవీ ఛానల్కి, ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, దాంట్లో నాకు హార్ట్ అటాక్ వచ్చి నాకు ఈఎఫ్ పడిపోతే దాన్ని ఆయన ఏదో సొంతంగా పెంచినట్టు, ఆయన ప్రోటోకాల్లో పెంచినట్టు ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. దాని గురించి నేను ముందు నా కేసు ఎప్పుడైతే నేను కోవిడ్లో అరౌండ్ 50,000 పీపుల్కి మేము ఆన్లైన్ ద్వారా వాలంటీర్స్ని కాల్ఫర్ చేసి, వాలంటీర్స్గా వచ్చిన వాళ్ళకి జూమ్లో కంటిన్యూస్గా డిఫరెంట్ బ్యాచ్లుగా జూమ్లో వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళకి ఎలా దీని నుంచి బయటపడాలి అనే దాని మీద క్లాసులు తీసుకుంటూ, అట్లాగే ఇంకొక సైడ్ టీవీ ఛానళ్ళ యొక్క ఎమట పడతా ఉంటే వాటికి ఇంటర్వ్యూలు ఇస్తూ, అట్లాగే టీవీ ఛానల్లో నెగిటివ్ ప్రచారం ఏదైతే మొదలైందో వాటిని ఎదుర్కొంటూ, అట్లాగే పోలీసుకి సంబంధించి కేసులు పెట్టి, ఈ రకంగా రకరకాల థ్రెట్స్కి గురి చేసినప్పుడు ఎవరైనా బీపీ పెరుగుతుంది. అలా బీపీ పెరుగుతున్నప్పుడు ఇదివరకు నేను ఆల్రెడీ ఎక్స్పోర్టర్గా ఉండి నాకు బోల్డ్ ప్రెజర్లో అట్మాస్ఫియర్లో కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ ఉన్నప్పుడు నేను ఎక్కువగా స్మోకింగ్ చేసేవాడిని. అట్లాగే ఈ ప్రెజర్స్, టూ మచ్ ప్రెజర్స్ ఇంక్లూడ్ అయిపోయి నాకు స్ట్రోక్ వచ్చింది. దాంట్లో దాచుకునేది ఏం లేదే. ఆ రోజు నేను కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వైజాగ్, ఏదైతే విశాఖ డైరీ అండర్లో ఉంటుందో దాంట్లో చేరడం జరిగింది. చేరినప్పుడు నా 2D ఈకో 8th సెప్టెంబర్ 2021, మనకి 8th సెప్టెంబర్ 2021 ఏదైతే కిమ్స్ ఐకాన్లో తీపిచ్చిన 2D ఈకోలో నా ఈఎఫ్ 35%కి పడిపోయింది. మామూలుగా జనరల్గా ఈఎఫ్ ఎంత ఉండాలి? 60 to 70% మధ్య ఉంటే బెస్ట్ ఈఎఫ్ ఉన్నట్టు. ఈఎఫ్ అంటే ఏం లేదు, 100 ml ఆఫ్ బ్లడ్ హార్ట్ తీసుకుంటే దాంట్లోంచి మళ్ళీ వదిలినప్పుడు ఎంత వదులుతుంది? జనరల్గా ఏంటంటే ఒక 30% రిటైన్ చేసుకొని 30 to 40%, 60 to 70 ml బయటికి పంప్ చేస్తుంది, అది ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. దాన్నే ఈఎఫ్ అంటారు. అయితే నాది 100 ml తీసుకుంటే 35 ml రివర్స్ పంప్ చేస్తుంది. అప్పుడు ఏమైంది? మామూలుగా 65 70 ఉన్నప్పుడు ఒక స్ట్రోక్తో 70 ml పంప్ చేస్తే నాది 35 ml పంపు చేయటం వల్ల ఏమవుతుంది? సేమ్ 70 ml పంపు చేయడానికి నా హార్ట్ 2 స్ట్రోక్ తీసుకోవాల్సి వస్తుంది. 2 స్ట్రోక్ తీసుకోవాలి అంటే ఆటోమేటిక్గా నాది నిమిషానికి మీది 60 సార్లు కొట్టుకునే 65 సార్లు కొట్టుకునే గుండె 125 130 సార్లు కొట్టుకుంటే కానీ నా ఆక్సిజన్ డిమాండ్ మీట్ అయ్యే పరిస్థితి ఉండదు. సో అందువల్ల ఏంటి, నేను ఏదైనా పని స్పీడ్గా చేసినా, నేను ఎక్కువగా ఏదన్నా మాట్లాడినా నాకు ఇమీడియట్గా ఆయాసం వస్తుంది. ఎప్పుడు? ఆ రోజుల్లో. సో మెల్లమెల్లగా నేను దానివల్ల కొంతవరకు ఈ ఇంటర్వ్యూలు ఇవ్వటమో, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వటమో, ఇటువంటి హై ఆక్సిజన్ కన్జ్యూమింగ్ ఏదైతే ఉంటుందో ఆ పనులు తగ్గించుకొని మెల్లగా నేను ముఖర్జీ గారితో నేను ముఖర్జీ గారితో పల్స్ హార్ట్లో నేను స్టంట్ చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే నా వెజల్ అక్కడ ఒక 75 to 80% దాకా బ్లాక్ అయి ఉంటే ఎల్ఏడిలో అది రిస్క్ తీసుకోవడం అనవసరం కాబట్టి జస్ట్ స్టంట్ చేయించుకున్నాను. స్టంట్ చేయటం అంటే ఏంటి? దాన్ని కొంచెం ఎడల్పు చేసి ఆ ఎడల్పు మళ్ళీ ఇట్లా అయిపోకుండా అడ్డంగా ఒక స్ప్రింగ్ని పెడతారు. ఆ స్ప్రింగ్ మీద ఒక 1 year తర్వాత ఇంకొక మన ఏదైతే వెజల్ యొక్క లేయర్ వచ్చేస్తుంది, ఎండోథీలియం అంటారు. ఆ లేయర్ వచ్చేసిన తర్వాత అది మనలో ఒక పార్ట్గా కలిసిపోతుంది. ఆ 1 year దాని మీద ఆటో యాంటీబాడీస్ అవి పడకుండా ఉండడానికి డ్రగ్ ఎల్యూటింగ్ స్టాండ్స్ అని చెప్పి డిఏఎస్లు వేస్తారు. సో అది మనలో ఒక పార్ట్ అయిపోయింది 1 year తర్వాత. సో స్టిల్ ఎప్పుడైతే 2021 సెప్టెంబర్లో జూలై నుంచి సెప్టెంబర్ ఆ మధ్యలో అవి జరిగితే అప్పుడు నాకు 35% ఉంటే డిసెంబర్ 23 దాకా నేను మా కార్డియాలజిస్ట్ చెప్పినట్టు నేను బీటా బ్లాకర్స్ కానీ, ఏస్ ఇన్హిబిటార్స్ కానీ ఇవి వాడటం జరిగింది ఈఎఫ్ పెరగటానికి. పెరిగినప్పుడు ఏంటంటే జనరల్గా హార్ట్ రివైవ్ అవుతుంది.
హార్ట్ ఇదివరకు దెబ్బతిన్నప్పుడు దాని ఫంక్షన్ ఏదైతే తగ్గిందో ఇట్స్ ఓన్గా రివైవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఆ ట్రై చేసి నాది ఈఎఫ్ 45%కి వచ్చింది. ఓకే, కార్డియాలజీ అక్కడ మందులు ఏవైతే ఈఎఫ్కి సంబంధించి మందులు వాడితేనే బీటా బ్లాకర్స్, ఎందుకంటే మరీ ఎక్కువ 125 130 సార్లు కొట్టుకుంటే హార్ట్ తొందరగా పాడైపోద్ది కాబట్టి బీటా బ్లాకర్స్ అని ఇస్తారు. అవి హార్ట్ రేటు స్లో చేస్తాయి. స్లో చేసి మీరు పనులు కొంచెం తగ్గించుకొని ముందు హార్ట్ని కొంచెం రెస్ట్ మోడ్లో రివైవ్ అవనివ్వండి అనే దానికోసం బీటా బ్లాకర్స్ ఇస్తారు. బీపీ టూ మచ్గా పెరిగిపోతూ ఉంది అంటే ఏస్ బ్లాకర్స్ ఇస్తారు. ఇవి రెండు ఏస్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్. నేను లో డోస్ జనరల్గా బీటా బ్లాకర్స్ 50 mg అట్లా పెడితే నేను 12.5 mg, దట్ ఈస్ ద లోయెస్ట్ డోస్ మెటెక్సెల్ 12.5 mg వాడటం జరిగింది. అట్లాగే కార్డేస్ కూడా జనరల్గా మినిమం డోసే 2.5 పెడితే నేను 1.25 పెట్టుకున్నా. అంత లో డోసెస్లో మెయింటైన్ చేసుకొని చూసినప్పుడు నా హార్ట్ ఈఎఫ్ 45% దాకే వచ్చింది. 45లో స్టేబుల్ అయిపోయింది. స్టేబుల్ అయిపోయిన తర్వాత నేను 2024 9వ నెల అంటే సెప్టెంబర్ 2024 అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇది 45 దగ్గరే ఉండిపోతే ఓకే సరిపోవట్లేదు దమ్ము అని చెప్పి నేనేం చేయించాను, ఈసీపీ చేయించుకున్నా. డాక్టర్ ప్రఫుల్ అని చెప్పి లివో హార్ట్ అని ఉంటుంది కేపీహెచ్బిలో రోడ్ నెంబర్ 1లో. ఆ లివో హార్ట్లో ఈసీపీ చేయించుకొని ఒక 20 సిట్టింగులు ఈసీపీ చేయించుకొని బర్బరైన్ అని చెప్పి స్పెసిఫిక్గా బర్బరైన్ అని వాడటం జరిగింది ఒక మాలిక్యూల్. అది కూడా ఏంటంటే మనకి ఆంకాలజీలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఈ P53 అని చెప్పి సెల్ యొక్క కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. కొత్తగా సెల్స్ పుట్టడానికి, ఇంకా సెల్స్ ఫాస్ట్గా పుట్టడానికో లేకపోతే ఇటువంటి వాటికి రీజనరేషన్లో ఉపయోగపడే మాలిక్యూల్, జీన్స్ని అటువైపుగా ప్రమోట్ చేసే మాలిక్యూలు బర్బరైన్ ఫైటోజోమ్ వాడటం జరిగింది. ఇవి రెండు కలిపి వాడినప్పుడు, ఎందుకంటే ఇవి రెండు కలిపి చేసేయాలి, ఇవి రెండు కలిపి వాడినప్పుడు నా ఈఎఫ్ నెక్స్ట్ మెల్లమెల్లగా 2025 2వ నెల ఎంతకు వచ్చింది, ఈఎఫ్ 59%కి వచ్చింది. 59%కి వచ్చింది. అట్లాగే లోయెస్ట్ స్ట్రోక్లో ఏమన్నా ఉందా అన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ లోయెస్ట్ కూడా ఇంకొక ఈఎఫ్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మా కార్డియాలజిస్ట్ గారిని అడిగినప్పుడు ఏంటంటే మీకు అప్పర్ ఛాంబర్లో ఈఎఫ్ బాగుంది, బట్ లోయర్ ఛాంబర్లో మీకు స్కార్ ఉంది. నాకు స్టంట్ ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు కొంత బ్లాక్ అయ్యి ఆ కిందకి బ్లడ్ సరఫరా ఆగిపోయినప్పుడు అక్కడ కొన్ని సెల్స్ చచ్చిపోతాయి కదా. ఆ చచ్చిపోయిన సెల్స్ మనకి ఏదైతే ఒక దెబ్బ తగిలినప్పుడు మచ్చ ఎట్లా మిగిలిపోతుందో అట్లా ఒక మచ్చ మిగిలిపోయింది. అది కింద భాగంలో మిగిలిపోయింది. అలా మిగిలిపోవటం వల్ల అక్కడ కొంచెం మూమెంటు, ఆ ఫైబ్రోసిస్ ఉన్న దగ్గర మూమెంట్ తగ్గింది. ఆ తగ్గటం వల్ల ఆ ఏరియాలో మటుకు 46 వస్తుంది. అప్పర్ ఛాంబర్ ఎక్కువ పంపింగ్ జరిగే అప్పర్ ఛాంబర్ మొత్తం కూడా 59% ఈఎఫ్ వస్తుంది అని చెప్పి నాకు 2 ఈఎఫ్లు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ 2026 మే నెల రీసెంట్గా లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ మళ్ళీ ఈఎఫ్ చేయించినప్పుడు ఆ కింద ఏదైతే స్కార్ ఉందో, ఇదివరకు మనకి 46% ఉంది కదా, అది ఇక్కడ 49%కి పెరిగింది. మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక సిట్టింగు, మళ్ళీ ఈసీపీ చేసి బర్బరైన్ కంటిన్యూగా వాడుతూ మళ్ళీ ఈసీపీ చేయించి మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కలపడింది. సో ఇక్కడ మరి నేను విఆర్కే డైట్ పాటించానా, లేకపోతే విఆర్కే చెప్పిన మాటలు ఏమన్నా విన్నానా? నేనేంటంటే నా ఇంటర్ప్రిటేషన్ ప్రకారం లాంగ్ టర్మ్ స్టెబిలైజేషన్ థియరీ అనేది షార్ట్ టైంలో ఉపయోగపడుతుంది తప్ప లాంగ్ టైంలో ఉపయోగపడదు. ఓకే, ఇక్కడ స్టంట్ ఎందుకు చేయించాను, లాజిక్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఏర్పడిపోయిన 70 to 80% క్యాల్సిఫై అయిపోయిన బ్లాక్కు రివర్స్ చేయటం అల్లోపతిలో కానీ మోడర్న్ మెడిసిన్లో కానీ ఎటువంటి అదర్ థెరపీస్లో కానీ సాధ్యం కాదు. అది నా యొక్క పాత ఫుడ్ అలవాట్లో, పాత స్మోకింగ్ అలవాట్లో, పాత హై ప్రెజర్ స్ట్రెస్ అలవాట్ల వల్ల డ్యామేజ్ జరిగిపోయింది. ఓకే, దాన్ని మార్చలేం. దాన్ని మార్చడానికి ఉన్న ఒకే ఒక ఇంటర్వెన్షన్ ఏంటి,
ఆ ఏదైతే బ్లాక్ అయి క్లోజ్ అయిపోయిందో దాన్ని వెడల్పు చేసుకోవాలి, లేకపోతే నేను ఇబ్బంది పడతాను. సో ఏం చేసుకున్నాను, ఇమీడియట్గా వెళ్ళి ముఖర్జీ గారి దగ్గర స్టంట్, నేను నమ్మే కార్డియాలజిస్ట్ ఆయన కాబట్టి ఆయన దగ్గర నేను స్టంట్ వేయించుకున్నాను. ఓకే, స్టంట్ వేయించుకొని నెక్స్ట్ ఏం చేశాను, మళ్ళీ అది బూడిపోకుండా, మళ్ళీ కొత్త బ్లాకులు ఏర్పడకుండా నా ఓన్ రీసెర్చ్ నేను చేసుకొని స్టాటిన్ ఎక్కువ రోజులు వాడితే అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి స్టాటిన్కి ఈక్వలెంట్గా కాంప్లికేషన్స్ తక్కువగా ఉండేలాగా బర్బరైన్ లాంటి మాలిక్యూల్స్ని వెతుక్కొని, అది స్టాటిన్లో హెచ్ఎంజీ-సిఓఏ రిడక్టేజ్ ఇన్హిబిటార్గా ఉపయోగపడుతుంది. అట్లాగే నెక్స్ట్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే ఇంక్లిజరాన్ అని చెప్పి కొత్త ఇంజెక్షన్, లక్షనర్ ఇంజెక్షన్ వచ్చింది. దాని మెకానిజంలో కూడా PCSK9 ఇన్హిబిటార్గా PCSK9ని అప్రెగ్యులేట్ చేయడంలో కూడా మనకి ఉపయోగపడుతుంది. సో ఈ రెండిటి మెకానిజంలో ఉండే విధంగా చూసుకొని నేను బర్బరైన్ సెలెక్ట్ చేసుకుని బర్బరైన్ వాడాను. నా లిపిడ్ ప్రొఫైల్ కంట్రోల్లో ఉంచుకుంటున్నాను. అట్లాగే ఆయిల్స్ మార్చాను. పుఫాల్ తక్కువ ఉన్న ఆక్సిడైజింగ్ LDL ప్రొడ్యూస్ చేసే పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆయిల్స్ వాడటం మానేసి పుఫాల్ తక్కువ ఉన్న ఆయిల్స్లోకి, ఇట్లా డైటరీ హ్యాబిట్స్ ఫర్దర్ ప్లాకు ప్రోగ్రెస్ అవ్వకుండా నేను కాపాడుకొని ఆల్రెడీ జరిగిన డ్యామేజ్కి రివైవల్ మెథడ్గా ఉన్నటువంటి ఈఈసిపి లేకపోతే ఇటువంటి వాడా. ఈ రోజుకి కూడా నేను మెటెక్సెల్ అయితే ఆపేశాను, కొంచెం ఈఎఫ్ నాకు రికవరీ అయిందే కాబట్టి నేను మెటెక్సెల్ హార్ట్ రేట్ కంట్రోల్ చేసేది ఆపేశాను. కానీ బీపీది మినిమం డోసు 1.25 ఇంకా వాడతాం. బీపీది ఒక్కటే వాడతా, బీపీ టాబ్లెట్, అది కూడా లోయెస్ట్ డోస్ కార్డేస్ 1.25 మాత్రమే నేను వాడతా. అట్లాగే యాస్పిరిన్, డ్యూయల్ యాంటీప్లేట్లెట్ థెరపీ అంటారు, యాస్పిరిన్ ప్లస్ క్లోపిడోగ్రిల్ రెండు కలిపిస్తూ ఉంటారు. నేనేం చేశాను అంటే ఓన్లీ యాంటీప్లేట్లెట్ థెరపీ, ఎందుకంటే పాతవి కొన్ని పూడికలు ఉన్నాయి కాబట్టి దాన్ని రివర్స్ చేయలేం కాబట్టి అక్కడ థ్రాంబస్లు ఏమీ అక్యుములేట్ అవ్వకుండా క్లోపిడోగ్రిల్ వాడతాను. యాస్పిరిన్ మీద ఏంటి అంటే కంటిన్యూస్ ఎక్కువగా యాస్పిరిన్ వాడితే మనకి GI ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ 1 ఇయర్ ఆఫ్టర్ స్టెంట్ కానీ CABG తర్వాత యాస్పిరిన్తో అవసరం లేదని డిఫరెంట్ కేంబ్రిడ్జ్, హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో జరిగినటువంటి స్టడీస్లో తేలింది కాబట్టి యాస్పిరిన్ కూడా నేను ఆపేశాను. స్టాటిన్కి ఆల్టర్నేటివ్గా బర్బరైన్తో వెళ్తున్నా, బర్బరైన్ పైటోజోమ్తో. నార్మల్ బర్బరైన్ పనిచేయదు, బర్బరైన్ అబ్జార్ప్షన్ ఉండదు. బర్బరైన్ పైటోజోమ్ అయితేనే అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి బర్బరైన్ పైటోజోమ్తో వెళ్తున్నా. ఇది నా హార్ట్ యొక్క ప్రయాణం. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ మీరు ఈసిపి బర్బరైన్తో పెరిగింది అంటున్నారు. స్టార్టింగ్లో కొంత కార్డియాలజీ డ్రగ్స్ అయినటువంటి కార్డేస్లు మెటెక్సెల్తో పెరిగి స్టేబుల్ అయిపోయింది అంటున్నారు. ఎందుకు అలా అనుకోవాలి? ఓన్లీ కార్డేస్ మెటెక్సెల్తోనే ఈ ప్రయాణంలో అంతలో పెరిగింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మా ఫాదర్ కూడా కార్డియాక్ పేషెంటు, ఆయనకు 2004లో ఆయనకి స్ట్రోక్ వచ్చింది. ఆయన ఈఎఫ్ కూడా 35% పడిపోయింది. 35% పడిపోయిన తర్వాత రీసెంట్గా నా దాంట్లో ఇంప్రూవ్ అవుతుంది. మరి ఈయన కూడా మెటెక్సెల్ వాడుతున్నారు, ఈయన కూడా బీపీ టాబ్లెట్లు వాడుతున్నారు, మరి ఈయనకి ఇంప్రూవ్ అయిందా అని చూసినప్పుడు ఈయనకి నేను ఖమ్మంలో ఈకో చేయించినప్పుడు ఫస్ట్ ఈకోలో 42% ఉంది. ఈ 30%కి పడిపోయింది, 42 వరకు ఇంప్రూవ్ అయ్యి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు. ఎప్పుడు దాకా? మళ్ళీ 2023 సంవత్సరం దాకా అలా స్టేబుల్గా 42 దగ్గరే స్టేబుల్గా ఉంది. కార్డియాక్ మందులు వాడిన వల్ల 12% బెనిఫిట్ వచ్చింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 20 ఇయర్స్ స్టేబుల్గా ఉంది ఈఎఫ్. ఆ స్టేబుల్గా ఉన్నదాన్ని మళ్ళీ ఆయనకు కూడా ఈసిపి చేయించా, ఆయనకు కూడా బర్బరైన్ వాడేయటం మొదలెట్టా. రెండు కలిపిన ప్రోటోకాల్తో 2023లో ఆయనకి మళ్ళీ ఖమ్మంలో 2D ఈకో చేపిస్తే 52%కి పెరిగింది ఫస్ట్ టైం ఈసిపి చేయించినప్పుడు. సరే, మళ్ళీ గ్యాప్ ఇచ్చి 2023 డిసెంబర్లో మళ్ళీ ఇంకొక రౌండ్ చేపించినప్పుడు మా ఫాదర్ యొక్క ఈఎఫ్ చాలా మిరాకిల్గా 60%కి పెరిగింది. 60%కి పెరిగింది. సో చూడండి ప్రయాణం 30 నుంచి 42%కి ఇనిషియల్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కార్డియాక్ మెడిసిన్స్తో 12% పెరిగి స్టేబుల్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి
19 సంవత్సరాలు స్టేబుల్గా ఉంది. మళ్ళీ ఈసీపీ చేసి ఆ సెల్స్ని బర్బరైన్తో యాక్టివేట్ చేసి స్టెమ్ సెల్స్ని ఈసీపీ చేసి దానికి ఈసీపీ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే మూలలకి ఆక్సిజన్ సప్లై ఫోర్స్ఫుల్గా పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు అక్కడ మళ్ళీ కొత్త సెల్స్ పుట్టాయి. కొత్త సెల్స్ పుట్టి అక్కడ కండ రివైవ్ అయింది. చాలామంది ఏంటి అంటే హార్ట్ మజిల్స్ కార్డియోమయోసైట్స్ పర్మనెంట్ సెల్స్ అనుకుంటారు. పర్మనెంట్ సెల్స్ కాదు, అవి కూడా 10 ఇయర్స్కి ఒకసారి రీజనరేట్ అవుతాయి. కాకపోతే పీరియడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ట్రీటెడ్ యాజ్ పర్మనెంట్ సెల్స్. కానీ 10 ఇయర్స్కి ఒకసారి రీజనరేట్ అవుతాయి. మీరు ఆ రీజనరేషన్ని కొంచెం మనం ఇండ్యూస్ చేస్తే, లైక్ బర్బరైన్ లాంటి మాలిక్యూల్తో ఇండ్యూస్ చేస్తే ఫైబ్రోసిస్లు రివైవ్ అవుతాయి. ఈ బర్బరైన్ మేము ఎందుకు తీసుకొచ్చాము, నేను కోవిడ్లో వర్క్ చేస్తున్నప్పుడు చాలామందికి లంగ్ ఫైబ్రోసిస్లు వచ్చి లంగ్ అంతా సేమ్ ఇలాగే ఫైబ్రోసిస్ వచ్చి అక్కడ మజిల్ చచ్చిపోతుంది లంగ్లో. దాన్ని రివైవ్ చేయడానికి మనకి ప్రోఫిరిడాన్ అని నింబిడాడిన్ అని ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. కానీ అవి సింటమాటిక్ బెనిఫిటే కానీ ఫుల్ క్లినికల్ బెనిఫిట్ లేదు అన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఎతుకుతున్నప్పుడు నాకు బర్బరైన్ మీద ఈ విధంగా ఫైబ్రోసిస్ని రివర్స్ చేయడానికి కూడా బర్బరైన్ ఉపయోగపడుతుందని తెలిసినప్పుడు నా కార్డియాక్లో ఉన్నటువంటి ఆ ఫైబ్రోసిస్ని క్లియర్ చేయడానికి ఆ మెకానిజంలో చేసి ఈఎఫ్లు రివైవ్ చేసుకోగలిగాం. ఒకటి హైపోక్సియా స్టేజ్ నుంచి ఆక్సిజన్ సప్లై పెంచడానికి ఈసీపీ స్ట్రాటజీ, అట్ ది సేమ్ టైం యాక్టివేటింగ్ ది స్టెమ్ సెల్స్. ఈ రెండిటి మెకానిజంలో దాన్ని యాక్టివేట్ చేసి చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కేసుల్ని ఒక టీమ్గా వర్క్ చేసినప్పుడు ఇదివరకు ఈ ట్రయల్ని విఆర్కేతో పంచుకున్నప్పుడు విఆర్కే ఏం చేశాడు ఇప్పుడు చూద్దురు. కానీ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఆయన మొన్న రీసెంట్గా ఈఎఫ్ల మీద విఆర్కే దాడి ఒక వీడియో చేశాడు. దాంట్లో ఎటువంటి ఫాల్తూ క్లైములు చేస్తాడు, ఎటువంటి క్రెడిట్ చోరీలు చేస్తారు, ఎట్లాగా పక్కోళ్ళై ఇదివరకు ఆయన కీటో డైటో జాసన్ ఫంగు లేకపోతే ఎరిక్ బర్గ్ వీళ్ళ ఎట్లాగా చోరీ చేసి నేనే విఆర్కే డైట్ సృష్టించా అన్నాడో అదే టైప్లో ఇప్పుడు ఈఎఫ్ ప్రోటోకాల్ మా దగ్గర నుంచి చోరీ చేసి మా దగ్గర నుంచి దొబ్బేసి ఆయన ప్రోటోకాల్గా ఎలా ప్రమోట్ చేసుకుంటున్నాడో సిగ్గు శరం లేకుండా. ఎందుకంటే పెద్ద ఆయన అనకూడదు ఇట్లాంటి మాటలు. కానీ ఆయన యొక్క ప్రవర్తన ఆయన పెద్దరికానికి ఈక్వల్గా లేదు, ఆయనకి స్థాయికి తగ్గట్లేదు ఆయన మాటలు. ఓకే, చిల్లర కామెంట్లు, చిల్లర క్లెయిములు ఇవి చేసి బోల్డ్ అంతమంది కార్డియాక్ పేషెంట్ల యొక్క లైఫ్ని రిస్క్లో పెడుతున్నారు. ఈయనేమంటాడు చూడండి, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చెప్తారు కార్డియాలజిస్ట్ ఎలక్ట్రికల్గా ముందే చెప్తారు, ఇది మేము మామూలుగా చేస్తున్నాం తప్ప దీని నుంచి ఏ పెరుగుతుందని మేము చెప్పలేదు, మామూలుగా మా ప్రోటోకాల్ ఇది కాబట్టి మా ప్రొసీజర్ ఇది కాబట్టి చేస్తామని చెప్తారు. ఇప్పుడు ఈఎఫ్ పెరుగుతుందని కార్డియాలజిస్టులు చెప్పలేరంట. ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను, వెరీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి మనం పబ్లిక్లో ఉన్నప్పుడు, వెరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు. ఓకే, ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మొహాన్ని పడేశారనుకోండి మనం సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను నా కేసులో ఏం చెప్పాను, మా ఫాదర్ కేసు అయినా నా కేసు అయినా 30 to 42 వరకు ఏస్ ఇన్హిబిటార్సో పీపీ టాబ్లెట్సో లేకపోతే మనకి బీటా బ్లాకర్సో వీటితో హార్ట్ని కొంచెం రెస్టింగ్ స్టేట్లో స్లోగా చేసి దాన్ని రివైవ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చి రివైవ్ చేయొచ్చు అని చెప్పాం. అంతవరకు వాళ్ళు గ్యారంటీ. కొంతమందికి ఇప్పుడు ఇన్ఫ్లమేషను లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు టూ మచ్ పడిపోయింది. మళ్ళీ తర్వాత కొంచెం హార్ట్ రికవరీ అయిన తర్వాత ఇట్స్ ఓన్ రిపేర్ చేసుకుంటుంది. ఆ రిపేర్ చేసుకోవటానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఏదైతే టూ మచ్గా కొట్టేసుకోకుండా బీటా బ్లాకర్స్ ఇచ్చో, అట్లాగే ప్రెజర్స్ పెరిగిపోకుండా ఏస్ బ్లాకర్సో లేకపోతే రకరకాల బ్లాకర్స్ ఇచ్చి బీపీని కంట్రోల్ చేయడం ద్వారా ముందు దాన్ని రెస్టింగ్లోకి ఉంచి ఆటోమేటిక్గా కొంత ఈఎఫ్ రివైవ్ అవ్వటానికి కార్డియాలజిస్టులు ఖచ్చితంగా పనిచేస్తారు. కాకపోతే పూర్తిగా ఫైబ్రోసిస్ రికవరీ కాకపోవచ్చు ఆ స్ట్రాటజీలో, బట్ పనిచేస్తుంది అని చేస్తారు. అందరి క్రెడిట్లు దొబ్బేయకండి విఆర్కే గారు. వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ఏముందో అదే చెప్తారు. పాపం ఏం చేస్తారు దానికి. మీరు చూసారు కదా, ఇంత పెద్ద కార్డియాలజీలో బైపాస్లు చేసినా స్టంట్లు వేసినా మందులు 5-6 ఏళ్ల పాటు వాడిన ఆ 25-30లోనే కొట్టుకుంటున్న ఫిగర్లో విఆర్కే డేట్ కేవలం కొన్ని నెలలు చేస్తే
ఏ స్థాయిలో పెరుగుతాయో జస్ట్ మీకు కొన్ని శాంపిల్స్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఒక కేసు ప్రెజెంటేషన్ కూడా ఇస్తాను. ఈయన ఒక సుమారు 4 నెలల క్రితం నన్ను కలిశారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. ఈ రిపోర్ట్లో చూడండి, ఈ డేటు 15/11/2025. 2025 అంటే మా 2023 ట్రయల్ తర్వాత ఇవి. ఇతను క్రెడిట్ చోరీ చేశాడని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే ఇది 2025. ఎజెక్షన్ ఫ్రాక్షన్ నా దగ్గరికి తీసుకొచ్చిన రిపోర్టు 25% ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర అందరూ కూడా వేరే స్టంట్లు వేయలేదు, పట్టెలను చూపించుకుంటుంటే ఆయన మీద నమ్ముకుంటూ వచ్చారు చేద్దామని. చేసి సరిగ్గా నెల తర్వాత పక్కన రిపోర్ట్ ఇస్తుంది చూడండి. 25% నుంచి నెల రోజులు రేటు తర్వాత 44% వచ్చింది. అప్పటికి ఆల్రెడీ ఆయన ఏస్ బ్లాకర్లో లేకపోతే బీపీ ట్యాబ్లెట్లో బీటా బ్లాకర్ల మీద ఉంటారు. ఓకే, 44 వరకు వచ్చింది. మా ఫాదర్ కేసులో కూడా 30కి పడిపోయింది, 42కి వచ్చిందిగా కార్డియాలజీ ఇంటర్వెన్షన్స్తో. 44. అలాగే ఒక 2 నెలలు బ్రేక్ ఇచ్చారు, అంటే నెక్స్ట్ మంత్ ఛాన్స్. ఇంకొక నెల బ్రేక్ ఇచ్చి 28 మార్చి 2026 మళ్ళీ తీయించారు. తీయిస్తే ఎజెక్షన్ ఫ్రాక్షన్ 63 పెరిగింది. 28 నుంచి 63కి 3 నెలల వ్యవధిలో అద్భుతంగా పెరిగింది. ఈ టైంలో ఏం జరిగింది అంటే డాక్టర్ ప్రఫుల్ గారి దగ్గర ఈఈసిపి చేశారు. ఈయనకి ఈఈసిపి చేశారు. అట్లాగే ఈయన లాస్ట్ వీడియోలో ఒక 2 గంటల 50 నిమిషాల వీడియో మన మీద బురద చల్లడానికి పెట్టిన వీడియోలో ఆయనే క్లెయిమ్ చేశారుగా మన దగ్గర సప్లిమెంట్లు కొనుక్కునేవాళ్ళని. మన దగ్గర బర్బరైన్ పైటోజోమ్ కొనుక్కొని వాళ్ళతో వాడిచ్చి ఈఈసిపి ప్రోటోకాల్ చేపిస్తే వాళ్ళకి 63%కి వచ్చింది. ఓకే, మనకి 35 డేస్ ఈఈసిపి ప్రోటోకాల్ ఉంటుంది. 35 డేస్ ప్లస్ అది కొంచెం ఆ ఫంక్షన్ అంతా రివైవ్ అవడానికి ఒక 2 మంత్స్లో అతనికి ఈఎఫ్ మా ఫాదర్కి పెరిగినట్టు ఓకే 63 పెరిగింది. ఓకేనా, నాది 59కి పెరిగింది, మా ఫాదర్ది 62కి పెరిగింది, ఇది 63కి పెరిగింది. ఓకేనా, ఇది ఈఈసిపి బర్బరైన్ యొక్క గొప్పతనం. ఇది డైట్ గొప్పతనం అయితే మరి నేను కానీ మా ఫాదర్ కానీ డైట్ చేయలేదే. మా టెలిగ్రామ్ గ్రూప్లో బోల్డ్ మంది ఈఎఫ్లు పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, ఈఈసిపి ప్లస్ బర్బరైన్ చేయించుకొని. వాళ్ళందరూ మీ డైట్ చేయలేదే, మరి వాళ్ళకి ఎలా పెరిగాయి? దీనికి సమాధానం చెప్పగలరా విఆర్కే గారు? నేను పారాసెటమాల్ పెట్టుకొని వాడిలా, ఏ కార్డియాక్ మందులు, ఏ ఇతర మందుల అలోపతిక్ మెడికేషన్ దరిదప్పులు కూడా రానిలేదు. చూడండి, 28 నుంచి కేవలం 3 నెలలు 63% పెరిగింది. ఇలా జరిగిన కొన్ని వేల మందిలో ఈయన ఒకళ్ళు. అందరికీ పెరుగుతాయి, ఏ స్థాయిలో సరే పెరిగి తేరాల్సిందే విఆర్కే డైట్లో. తర్వాత ఒక్కొక్క టైం పట్టచ్చు. ఈయన తాలూకు టెస్ట్ మనం కూడా మీరు వేరే వీడియోలో చూడొచ్చు. అలాగే మరొక కేసులో 34 సంవత్సరాల మహిళ, ఆవిడకి ఎజెక్షన్ ఫ్రాక్షన్ 30% ఉంది ఈఎఫ్. మీరు చూడండి, ఇక్కడ సివియర్ ఎల్వి సిస్టమిక్ డిస్ఫంక్షన్. ఇక్కడ కూడా రిపేర్ చూడండి, 10/2/2025 ఫిబ్రవరి 2025. ఇది కూడా మా కేస్ స్టడీల తర్వాత టెస్ట్ మనీ. వేల మందికి తగ్గినాయి, ఇవన్నీ సొల్లు కబుర్లొద్దు. కానీ ఈ అమ్మాయి కూడా నేను ఈఈసిపి సెంటర్లో మా ఫాదర్కి ఈఈసిపి చేసేటప్పుడు ఆల్మోస్ట్ కలిసే చేశారు వీళ్ళు ప్రఫుల్ దగ్గరే. తను కూడా ఐ థింక్ తను బర్మా నుంచో ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటా కేసు. వాళ్ళు రిటర్న్ వచ్చేసారు, తనకు ఆ హార్ట్ ప్రాబ్లం వచ్చి. ఆ కేసే అనుకుంటా ఇది. ఆ కేసులో చేసినప్పుడు తనకి ఈఈసిపి ప్లస్ సేమ్ బర్బరైన్ ప్రోటోకాల్లో తనకి ఇంప్రూవ్ అయింది. అలాగే గ్రేడ్ 3 డయాలస్టిక్ డిస్ఫంక్షన్ ఉంది, 30 నుంచి 68%. చాలా రిస్క్, లైఫ్ రిస్క్ అని చెప్పారు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో శుభ్రంగా డైట్ చేయమా అని చెప్పాను. డైట్ చేశారు. 3 నెలలు ఆ రిపోర్ట్ తీసుకుని నా దగ్గరికి వచ్చిన తర్వాత, నా డైట్ చేసిన 3 నెలల తర్వాత ఎజెక్షన్ ఫ్రాక్షన్ చూస్తే 30 నుంచి 65 పెరిగింది. అలాగే సివియర్ ఎల్వి సిస్టమిక్ డిస్ఫంక్షన్ కాస్త గుడ్ ఎల్వి సిస్టమిక్ డిస్ఫంక్షన్ మీరు పక్కన చూడొచ్చు. అలాగే గ్రేడ్ 3 డయాలిస్టిక్ డిస్ఫంక్షన్ కాస్త నో డయాలిస్టిక్ డిస్ఫంక్షన్ వచ్చింది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఇందాక చెప్పిన 2 కేసుల్లో కూడా వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చినప్పుడు సివియర్ సిమ్టమ్స్ వచ్చారు. నడవలేకపోవటం, నడిస్తే ఎప్పుడైతే నాయకు రావటం, నా దగ్గరకు వచ్చినాక ప్రమాణించుకున్నాక కానీ కాసేపుడు కానీ మాట్లాడే కొన్ని స్టేజ్ నుంచి వాళ్ళ 2 రోజులు చూసుకున్న మాత ఎవరు పరిగెత్తారనే స్టేజ్కి వెళ్ళారు. అంటే గుండె పంపిణీ తీరు ఎప్పుడైతే మెరుగైందో, శరీరంలో ఉండే ప్రతి టిష్యూకి, ప్రతి ఆర్గానికి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఎప్పుడైతే పుష్కలంగా ఎజెక్షన్ ఫ్రాక్షన్ ప్రకటన అందిందో, వాళ్ళు తిరిగి రిజర్వేట్ అయ్యారు. వాళ్ళ ఏజ్ తిరిగి వచ్చింది, అద్భుతాలు జరిగినాయి. అలాగే మరొక కేసులో కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ 2 నెలలు డైట్ చేస్తే 34 నుంచి. ఇది కూడా చూడండి, 2025 డిసెంబర్ 2025. ఇది కూడా
నాది మా ఫాదర్ కేసు తర్వాత వచ్చిన టెస్టిమోనియల్స్. 65%కి పెరగడం కూడా మీరు గమనించవచ్చు. వీళ్ళకి గమనిస్తే ఈఎఫ్ 34 నుంచి 65% 2 నెలల రేట్లో పెరిగింది. విఆర్కే రేట్లు. సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ కూడా 0 అయిపోయింది. నార్మల్ ఎల్వి సిస్టల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది. 65 పెరిగింది 34 నుంచి కేవలం 2 నెలల విఆర్కే రేట్తో. మరొక కేసు తీసుకుంటే 85 సంవత్సరాలు 16/2/26న వీడియో వ్యక్తి కలర్ డాప్లర్ చేస్తే ఎజెక్షన్ ఫ్రాక్షన్ 26% వచ్చింది. సివియర్ ఎంఆర్ ఉంది. ఈవిడ కూడా వైద్యాలు మొత్తం చేయాలి చాలా చెప్పారు. నా దగ్గర తీసుకురాగానే నేను ఏం ఛాన్స్ లేదు, కామ్గా డైట్ చేయండి అమ్మా నన్ను. ఈ కేసు కూడా చూడండి, 30 ఏప్రిల్ 2026 ఇవన్నీ మల్లిక్ ప్రోటోకాల్ విఆర్కేకి ఇచ్చిన తర్వాత మాత్రమే జరిగిన మిరాకిల్స్. సరిగ్గా 23 రోజులు విఆర్కే డైట్ చేశారు. 23 రోజులు విఆర్కే డైట్ చేసిన తర్వాత ఎజెక్షన్ ఫ్రాక్షన్ 26 నుంచి 45కు పెరిగింది. ఈవిడికి సిఐడి ప్రాబ్లమే కాకుండా సివిడి ప్రాబ్లం కూడా ఉంది. బ్రెయిన్ సంబంధించి చూడటం వలన సర్జరీ కూడా కుదరదు, మేము చేయలేమని చెప్పిన కార్డియాలజిస్ట్ పంపించేశారు. కార్డియాలజిస్ట్ రిజెక్ట్ చేసి హోప్లెస్ ఉండే కండిషన్లో నా దగ్గరికి వచ్చారు ఆవిడ. అలాగే సివియర్ ఎంఆర్ కాస్త మైల్డ్ ఎంఆర్ పక్కన చూడండి, 26 నుంచి 45% పెరగడమే కాకుండా రెండో ప్రాబ్లం కూడా సివియర్ ఎంఆర్ నుంచి మైల్డ్ ఎంఆర్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ విఆర్కే డైట్. ఇక్కడ పెరిగింది ఎంత? 26% నుంచి 46కు మాత్రమే పెరిగింది. 60,000కి ఏం పెరగల. ఓకే, ఈ కేసులో పూర్తిగా పెరగల. తనకి ఫైబ్రోసిస్, ఐ థింక్ ఈ కేసులో బర్బ్రెయిన్ వాడలేదు అనుకుంటా. ఈ కేసు ఓన్లీ ఈఈసిపి చేశారు, కొంతవరకు ఇంప్రూవ్ అయింది, కానీ ఫైబ్రోసిస్ రివర్స్ కాల. ఈ ప్రపంచంలో విఆర్కే డైట్ మాత్రమే చేయగల మహాద్భుతం. ఈ సమస్య మరొక ప్రోటోకాల్తో చక్కగా తగ్గుతుంది. ఈఈసిపి అనే ఒక అద్భుతమైన విధానం ఉంది. మన కార్డియాలజిస్టులు కావాలని మర్చిపోయారు. ఆ మర్చిపోయిన విధానం చేస్తే ఈఎఫ్లు చాలా అద్భుతంగా పెరగడం నేను కేసులు గమనించాను. డైట్తో పాటుగా చేసినప్పుడు మామూలుగా 3 నెలలు వచ్చే రిజల్ట్ నెలలో రావడం కూడా. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు కదా, ఈఈసిపితో అద్భుతంగా ఈఎఫ్లు రికవరీ అవుతాయి. చాలా ఈఈసిపి సెంటర్లకు వెళ్ళండి, ఇట్లా చాలా ఈఎఫ్లు లో అయిపోయి అది ఇంప్రూవ్ అవడానికి ఈఈసిపి అనేది ఎఫ్డిఏ అప్రూవ్డ్ స్ట్రాటజీ. అది ఈఈసిపిలో మనకి ఇంకా స్టంట్ చేయడం కుదరదు, లేకపోతే కార్డియాక్ సిఏబిజీ చేయడం కుదరదు, బైపాస్ చేయడం కుదరదు అనుకున్నటువంటి కేసులు కూడా కాంప్లిమెంటరీ వెజల్స్ విజిఎఫ్తో పెరిగి వస్తాయి అని చెప్పి ఈఈసిపి చేపిస్తారు. అది దాని యొక్క ఈసిపి యొక్క క్రెడిట్ని మీ అకౌంట్లో వేసుకోవటం, మీ విఆర్కే డైట్ అకౌంట్లో వేసుకోవటం దుర్మార్గం విఆర్కే గారు. అది ఈసిపి గొప్పతనం. అందుకే మేము 2023 నుంచే నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. 2023 నుంచే నేను వీడియోస్ మా ఓన్గా ట్రై చేసి, నేను మా ఫాదరు ట్రై చేసి వచ్చిన రిజల్ట్ని ఓకే ఇదిగో. ఎందుకంటే ఇక్కడ కేసు బర్బ్రెయిన్కి కూడా కొంత మేము ఎందుకు అటాచ్ చేస్తున్నామంటే, డాక్టర్ ప్రఫుల్ గారు చాలా కేసుల్లో రివైవ్ అవుతుంది, కానీ ఇంత గుడ్ ఎఫెక్టు బర్బ్రెయిన్ ప్రోటోకాల్ మీలో వచ్చిన ఎఫెక్టు ఆ తర్వాత కొంతమందికి బర్బ్రెయిన్ యాడ్ చేశాము, వాళ్ళల్లో కూడా అదే టైప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో నాట్ ఓన్లీ ఈసిపి, నాట్ ఓన్లీ బర్బ్రెయిన్, రెండు కాదు, ఈ రెండిటి యొక్క మిక్స్డ్ ప్రోటోకాల్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నాయండి అని చెప్పి మాకు ఈసిపి చేసినటువంటి డాక్టర్ ప్రఫుల్ గారు చెప్పడం జరిగింది. ఓకే, సో వాళ్ళ క్రెడిట్ నువ్వెందుకయ్యా తీసుకుంటావు? దీంట్లో నీ గొప్పే ఉంది. నీ గొప్ప నువ్వు చేపించినా కూడా డాక్టర్ ప్రఫుల్ గారి దగ్గరే ఈసిపి చేపించావు. అట్లాగే మా బర్బ్రెయిన్ వాడావు. నేను నీకు సప్లై చేసినటువంటి బర్బ్రెయిన్ని నేను నీకు 1,350 రూపాయలకి సప్లై చేస్తే దాన్ని 3,000 రూపాయలకి అమ్ముకొని అదే పేషెంట్కి ఇచ్చావు. ఆ పేషెంటు మా బర్బ్రెయిన్తో కదా రికవరీ అయింది. ఆ రకంగా ఎక్సలెంట్ రికవరీ అయింది. మీ కేసులోనే ఒకళ్ళకి నేను సప్లై ఆపేసిన తర్వాత బర్బ్రెయిన్ ఇవ్వకపోవడంతో 46 దగ్గరే ఆగిపోయింది కదా. ఆ నిజం ఒప్పుకునే దమ్ముందా నీకు? ఓకే, బర్బ్రెయిన్ లేకపోతే ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది. బర్బ్రెయిన్ ఇస్తే మనకి సెల్ యొక్క రీజనరేషన్ కెపాసిటీ పెరిగి ఆ యొక్క జీన్స్ ఇండ్యూస్ అయ్యి కొత్త సెల్స్, స్టెమ్ సెల్స్ వర్కింగ్లోకి వచ్చి 10 ఇయర్స్లో రివైవ్ అవ్వాల్సినవి వాటికి సిగ్నల్ వెళ్ళి ఇమీడియట్గా రివైవ్ అవుతున్నాయి. ఇది మేము క్లినికల్గా అబ్జర్వ్ చేసింది, చాలా కేసుల్లో అబ్జర్వ్ చేసింది.
దాన్ని నీ డైట్ ఖాతాలోకి ఎందుకయ్యా వేసుకుంటావు? నెక్స్ట్ మాట్లాడతా ఈ డైట్ గురించి కూడా. అద్భుతంగా పెరగడంతో పాటు మీరు సిటీ క్యాల్షియం స్కోర్ ప్రపంచంలో హైయెస్ట్ ప్రమాణంగా తీసుకునేది సిటీ క్యాల్షియం స్కోర్. ఈ సిటీ క్యాల్షియం స్కోర్ ఎంత అద్భుతంగా తగ్గుతుందని మీకు చెప్పాల్సింది. ఈ సిటీ కాల్షియం స్కోర్ల గురించి నేను చెప్పా. ముందు ఒక పేషెంట్ని పంపిస్తారు, తర్వాత ఒక పేషెంట్ని పంపిస్తారు అని చెప్పి ఆ స్కామ్ను కూడా నేను ఎక్స్పోజ్ చేశా. వీళ్ళు ఏదైతే సిటీ కాల్షియం స్కోర్స్ యొక్క టెస్టిమోనియల్స్ పెడుతున్నారో అవన్నీ కూడా ముందు పంపించిన పేషెంట్ వేరు, తర్వాత పంపించిన పేషెంట్ వేరు. ఆ స్కామ్ కూడా నేను ఎక్స్పోజ్ చేశా, నా ఛానల్లో ఉంటాయి చూడండి. ఈ మధ్య ఒక యాంజియో టు యాంజియో రిపోర్ట్ ఈ రిపోర్ట్ గురించి కూడా ఏదైతే యాంజియో టు యాంజియో రిపోర్ట్ అని చెప్పారో, ఎక్కడైతే మనకి ఇక్కడ ఫస్ట్ రిపోర్ట్లో 60 to 70% స్టెనోసిస్ ఇన్ OM2లో 70 to 80% స్టెనోసిస్ ఉంటే, ఈ రిపోర్ట్లో OM1లో 30% స్టెనోసిస్ ఉంటే, నేను ఇది వేరే వెజలు, అది వేరే వెజలు అయినప్పటికీ ఓకే, మేము నాగార్జున సాగర్ కాలువలో బ్లాక్ అయితే మేము శ్రీరామ్ సాగర్ కాలువలో పూడిక తీసామన్నట్టు చెప్పారు సారు. అది ఎంతవరకు? అదేమో గోదావరి మీద ఉంది శ్రీరామ్ సాగరు, ఇదేమో కృష్ణా నది మీద ఉంది. అట్లాగే OM1 వేరే వెజల్, OM2 వేరే వెజల్, ఈ రెండింటినీ చూపించి ఇదొక బూటకం, దీనికి సంబంధించి స్కామ్ మేము ఒక సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. కావాలంటే దాంట్లో విత్ ప్రూఫ్స్ చూడండి. ఇంకా సిగ్గు శరం లేకుండా ఇంకా ఈ రిపోర్టుల్ని జనాలను మభ్యపెడతానికి వాడుకోవటము అంటే జనాల్ని గొర్రెల్లా భావిస్తున్నారు. పిచ్చి గొర్రెల్లారా, విఆర్కే ఫాలోవర్స్ లారా, కొంచెం మారండి. మిమ్మల్ని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నాడు, పిచ్చి గొర్రెల్లా ట్రీట్ చేస్తున్నాడు. చెప్పిన తర్వాత కూడా కనీసం ఎవరన్నా చదువుకొని వాటిని పక్కన పడేస్తారు, అదే మిస్టేక్ జరిగిందే అని. ఓకే, అటువంటి సిగ్గు శరాలు ఏమీ ఇక్కడ ఉండవు. సో అవి మీరే ఆలోచించుకోండి విఆర్కే ఫాలోవర్స్. క్యాల్షియం స్కోర్ కలగడం, గుండె సంబంధించిన ప్లేక్సే కలగటం, దానికి సంబంధించిన రిస్క్ కూడా పోలియో సీవర్ రిస్క్ ఫ్యాక్టర్ నుంచి ఇంత సోజ్ చెప్పాడు. దీంట్లోని LAD అంటే మెయిన్ వెజల్లో 40 to 50% ఉంది ఫస్ట్ రిపోర్ట్లో. అట్లాగే ఇక్కడ LADలో ఇక్కడ కూడా 40 to 50% ఉంది. ఎక్కడైతే పెద్ద వెజల్ బ్రాంచ్ ఉందో ఆ పెద్ద బ్రాంచుల్లో ఏమాత్రం మారలేదు. ఈయన డైట్ చేస్తే పెద్ద బ్రాంచుల్లో కరగవు, చిన్న బ్రాంచుల్లో అది కూడా వేరే వేరే ఆటల్లో కరుగుతాయా? ఎందుకు జనాల్ని ఇంత పిచ్చోళ్ళని చేయటం ఎందుకు విఆర్కే గారు? సరే, వాళ్ళు ఏదో మూఢత్వంతో అమాయకత్వంతో నువ్వేదో గొప్పోడు అని చెప్పి నేను ఫాలో అవుతున్నారు. ఎందుకు ఇంకా వాళ్ళని అంత పిచ్చోళ్ళని చేయటం ఎందుకు? మరి అంత దారుణంగా ట్రీట్ చేయటం ఎందుకు? వాళ్ళని తీసేయండి, రిపోర్ట్ తీసేయండి. దారుణం ఇది. LADలో తగ్గలేదంట, ఈ OM2లో ఫస్ట్ రిపోర్ట్లో ఉంటే OM1లో తగ్గిందని చెప్పి రిపోర్ట్ చేసి గొర్రెలను చేస్తాడు మిమ్మల్ని. జీరో రావటం ఇది రేడియాలజిస్ట్ కార్డియాలజిస్ట్ రిపోర్ట్. పేషెంట్ చూసిన ఎక్స్పీరియన్స్ పిల్లగాడులు ప్రజలు కన్ఫ్యూజ్ చేయడం, పేషెంట్ చూసిన ఎక్స్పీరియన్స్ కాదు, దీనికి సమాధానం చెప్పు నువ్వు. ముందు రేడియాలజిస్టులు కార్డియాలజిస్టులే ఇచ్చింది. OM2 ఇచ్చారు, OM1 ఇచ్చారు. OM2కి OM1కి సంబంధం ఏంది? సిగ్గు శరం ఉంటే దాని గురించి మాట్లాడతాం మాని. ఎవరు పిల్లగాడిదలు గాడిదలు? ఎందుకు ఈ భాష? పద్ధతిగా మాట్లాడరాదు, పద్ధతిగా పెద్ద మనిషిలా మాట్లాడు స్వామి. వాళ్ళు రిపోర్ట్ కరెక్ట్గానే ఇచ్చారు. నీకు చదువుకోవటం రాదు కాబట్టి, నువ్వు చదివింది బీకాం కాబట్టి, అది చదువుకోవటం చేతగాక OM2ని OM1ని ఒకటే అనుకుంటావు. నీ మూర్ఖత్వం, ఆ మూర్ఖత్వాన్ని నీ యొక్క పిచ్చి ఫాలోవర్స్ మీద రుద్దుతావు. అదే హాస్యం. అలాగే వేరే కాల్షియం స్కోర్ తగ్గిన కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఎదిగిపోతాడు కాల్షియం స్కోర్ తగ్గడం జరగదు. ఎందుకు జరగదు? ప్రపంచంలో జరగదు. ఇక ఇన్కాడు కూడా జరగదు. కాకపోతే ఫస్ట్ ఒక పేషెంట్ని, సెకండ్ ఇంకొక పేషెంట్ని పంపిస్తే మాత్రమే కాల్షియం ప్లాక్ని రివర్స్ చేయడం ప్రపంచంలో జరుగుతుంది. లేదు నేను తగ్గిస్తా అంటావా, 2 కోట్లు ఇస్తా. నేను పేషెంట్లు 10 మందిని పంపిస్తా. 10 మందిలో ఒక్కడికి సిటీ కాల్షియం స్కోర్ నువ్వు తగ్గించు, నువ్వు మొత్తం క్లీన్ చేసే వాళ్ళ వెజల్స్ నీ డైట్తో నెల చేపిస్తావా, 2 నెలలు చేపిస్తావా, 6 నెలలు చేపిస్తావా, సంవత్సరం చేపిస్తావా, 10 సంవత్సరాలు చేపిస్తావా, 20 సంవత్సరాలు చేపిస్తావా, డైట్ 30 సంవత్సరాలు చేపిస్తావా, నీ ఇష్టం వచ్చినట్టు చేపించేసుకో. ఒక అగ్రిమెంట్ రాసుకుందాం, 2 కోట్లు వాళ్ళకి తగ్గితే వాళ్ళ జీవితకాలంలో ఒకసారి వచ్చిన కాల్షియం స్కోరు మళ్ళీ కానీ వాళ్ళ కాల్షియం ప్లాకు తగ్గితే, కాల్షియం స్కోర్ పక్కన పెట్టండి, కాల్షియం స్కోరు జస్ట్ విజిబిలిటీతో రేడియాలజిస్టు తనకి ఇంత అనిపిస్తే అంత పర్సెంట్ వేస్తారు. అది కాదు లెక్క. కాల్షియం ప్లాకు ఉందా లేదా, ఓకే, యాంజియోగ్రామ్ తీద్దాం. యాంజియోగ్రామ్లో ఎంత బ్లాక్ అయింది, క్యాల్సిఫై అయిందా లేదా, ఆ క్యాల్సిఫై అయింది
నీ డైట్ చేసిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత కొట్టకపోయిందా, వరదలో కొట్టకపోయిందా లేదా చూద్దాం. నిజంగా పోతే 2 కోట్లు ఇస్తా. 10 మందిలో ఒక్కడికి తగ్గిన బంపర్ ఆఫరు. పోని 10 మంది కాదు, 100 మందిలో ఒక్కడికి తగ్గిన ఇస్తా. రెడీయా ఛాలెంజ్కి? ఇట్ ఈజ్ నాట్ రివర్సబుల్. ఎందుకు అంటే అది రివర్స్ అయితే నీ ఎముకలన్నీ సూర్ణం అయిపోతాయి, ఎందుకు పనికిరావు. కేవలం విఆర్ కటింగ్తో మాత్రమే సాధ్యం ఓన్లీ. అయితే నేను ఇందాక చెప్పిన ఈఎఫ్ఐ అయినా ఇదైనా ఇది టైం ఫ్రేమే కాదు. ఒకవేళ నెల అద్భుతంగా చెప్తాడు చూడండి. ఇప్పుడు తగ్గచ్చు, ఒకళ్ళ సంవత్సరం పట్టచ్చు, ఒకళ్ళకి 6 నెలలు పట్టచ్చు. ఆ పనితీరు దెబ్బతిన్న దాన్ని బట్టి వాళ్ళకి అదే నెల పట్టచ్చు, సంవత్సరం 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, మీ జీవితం పట్టచ్చు, మీ జీవితమే పట్టొచ్చు. మీరు మళ్ళీ ఇంకో జన్మెత్తొచ్చు. ఆ జన్మలో మళ్ళీ పిల్లోడుగా పుడతారు కాబట్టి అప్పుడు మీ కాల్షియం స్కోర్ ఏమి ఉండదు. ఓకే, దాన్ని కూడా మా అకౌంట్లోనే వేసేసుకుంటాం తేడా వస్తే. అంత గొప్పోడు మా సారు. ఇతర శరీరం ఇతర ఆరోగ్య ఫ్యాక్టర్లను బట్టి దీన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక టైం పట్టచ్చు, ఒక్కొక్కరికి ఒక రకం ఫలితం రావచ్చు. సో ఫలితం అనేది ఆ ఫలితం కూడా ఏంటి అంటే OM1లో తగ్గొచ్చు, OM2లో తగ్గొచ్చు, కానీ LADలో మాత్రం తగ్గకపోవచ్చు, LCXలో మాత్రం తగ్గకపోవచ్చు. స్టెమ్ సెల్ థెరపీ ఓన్లీ OM1కే జరుగుద్ది, LADకి LCXకి జరగదు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రేపు మీరు తగ్గలేదని చెప్పి మా VRKనంటే ఒప్పుకొని చెప్తున్నా. ఓకే, అది 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 50 సంవత్సరాలు పట్టొచ్చు. ఈలోపు మీకు స్ట్రోక్ వచ్చి పోవచ్చు. దానికి VRKకి మటుకు ఎటువంటి సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో స్ట్రోక్ వస్తే మీ కర్మ, మీ పిల్లల కర్మ. అటువంటి ఆటి మటుకు రేపు VRK డైట్ చేయడం వల్ల చచ్చిపోయారంటే మటుకు ఒప్పుకొని చెబుతున్నా. మీ అదృష్టం బాగుంటే బతుకుతారు, లేకపోతే సస్తారు. అది మీ కర్మ. మా VRK సార్ని అంటే మటుకు ఒప్పుకోం మేము. అల్టిమేట్గా వస్తుంది. దాన్ని బట్టి టైం మీకు వేరీ అవుతుంది. అంటే ఏదైనా ఒక స్కూల్లో ఒకే టీచర్ చెప్తే ఇది ఇంకోసారి మధ్య ఇది ఇంకోసారి క్యాల్సికోర్ తగ్గడం జరగదు. మళ్ళీ చూడండి, కేవలం VRK డేటాతో మాత్రమే సాధ్యం ఓన్లీ. అయితే నేను ఇంతకు చెప్పిన ఈఎఫ్ఐ అయినా ఇదైనా ఇది టైం ఫ్రేమే కాదు. ఒకరికి నెల తగ్గచ్చు, ఒకళ్ళ సంవత్సరం పట్టచ్చు, ఒకళ్ళకి 6 నెలలు పట్టచ్చు. ఆ పనితీరు దెబ్బతిన్న దాన్ని బట్టి వాళ్ళకి ఉన్న ఇతర శరీరం ఇతర ఆరోగ్య ఫ్యాక్టర్లను బట్టి దీన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక టైం పట్టచ్చు, ఒక్కొక్కరికి ఒక రకం ఫలితం రావచ్చు. సో ఫలితం అనేది అల్టిమేట్గా వస్తుంది. దాన్ని బట్టి టైం అల్టిమేట్గా వస్తుంది. కాకపోతే అప్పుడు దాకా మీరు ఉంటారా లేదా అనేదే ప్రశ్న తప్ప, ఈలోపు హార్ట్ స్ట్రోక్ వస్తే మటుకు అది మీ కర్మ. ఓకే, ఫలితం మటుకు మీరు తీసుకుపోయి పూడ్చిపెట్టినా, మిమ్మల్ని కాల్ చేసినా కూడా ఫలితం తర్వాత కూడా రావచ్చు, వచ్చే జన్మలో కూడా రావచ్చు. మీకు వేరీ అవుతుంది. అంటే ఏదైనా ఒక స్కూల్లో ఒకే టీచర్ చెప్పిందంటే వేరు వేరు మార్కులు ఎలా వస్తాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ఫలితాలు మీరు ఆచరించే దాన్ని బట్టి మీకు వచ్చిన విధానం బట్టి వేరుగా ఉంటాయి. బట్ ఈ మిరకల్ ఫలితం అనేది బట్టి ఎలక్షన్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఎప్పుడైతే మీ ఒంట్లో రక్తం తక్కువగా ఉంది, రక్తం తక్కువ ఇప్పుడు చాలా పెద్ద జోక్ వేస్తారు మా సారు. నవ్వారంటే ఒప్పుకొని చెప్తున్నా నేను. చాలా సీరియస్ విషయం అండి. అందరూ సీరియస్గా ఉండండి. మా వాళ్ళు న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ని, ఓకే, న్యూటన్ కనిపెట్టినటువంటి గ్రావిటీని మొత్తాన్ని రివర్స్ చేసే అద్భుతమైన బీకామ్లో ఫిజిక్స్ చెప్తారు. మీరు ఎవరన్నా నవ్వారంటే ఒప్పుకొని చెప్తున్నా. మన శరీరంలో ఉండే సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా మన బ్లడ్ 24 అవర్స్ రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. గ్రావిటేషన్ సిస్టంలో పైనుంచి కిందకి శరీరం కిందకి వచ్చేది రక్తం చాలా ఫ్రీ ఫ్లో వస్తుంది. కానీ ఎప్పుడైతే కింద నుంచి పైకి వెళ్ళే రక్తం పైకి వెళ్ళాల్సినప్పుడు అది కరెక్ట్గా వెళ్ళాలంటే దానికి తగిన వాల్యూమ్ ఉండాలి. ఓకే, చప్పట్లు కొట్టండి ఒకసారి. వాల్యూమ్ ఉండాలి. ఇది ఎలాంటిదంటే మీరు ప్లాస్టిక్ పైప్ కింద పెడితే వాటర్ మనం మోకాలు కొడతా ఉంటాం. ఇదే పైపుని కింద నుంచి మన డాబా మీదకి అందిస్తే పైకి నీళ్ళు రావు. ఎందుకు రావు? అక్కడ VRK గారు లేరు కాబట్టి. VRK గారు ఉండుంటే మీరు కిందన్న పైన ఉన్నా కూడా నీళ్లు అలా వచ్చేసాయి. ఈ నీళ్లు పైన యాంటీ గ్రావిటీ వెళ్తుంది కాబట్టి ఆ నీళ్లు ఆ క్వాంటిటీకి ఆ ఎత్తు అందుకున్న సరిపోదు. అప్పుడు నీళ్ళ క్వాంటిటీ పెంచితే నీళ్ళ క్వాంటిటీ పెరిగినప్పుడు పై డాబా మీద కూడా చక్కగా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. అర్థమైందా? ఇక నుంచి మీ అపార్ట్మెంట్లో కానీ లేకపోతే మీ ఊళ్ళో ఓవర్ హెడ్ ట్యాంకుల్లో కానీ ఎక్కడా కూడా పంపులు మోటార్లు ఏమన్నా ఉంటే అనవసరంగా కరెంటు బిల్లు దండగా, ఓకే, మొత్తాన్ని బయట పాడేసేయండి. మొత్తాన్ని బయట పాడేసి ఏం చేస్తారంటే ఇప్పుడు VRK గారు చెప్పిన సూత్రం ప్రకారం ఏంటి అంటే మామూలుగా ఒక టీ గ్లాసు నీళ్లు ఉన్నాయి. ఆ టీ గ్లాస్ నీళ్లు మీరు భూమి మీద పెట్టారు అనుకోండి, అవి పైకి ఎక్కవు. అదే మీరు ఏం చేస్తారంటే ఒక జగ్గు నీళ్లు పెట్టండి. ఎప్పుడైతే వాల్యూమ్ పెరిగిందో, ఎప్పుడైతే వాటర్ క్వాంటిటీ పెరిగిందో అవి ఆటోమేటిక్గా ఎగురుకుంటా వెళ్ళి ట్యాంకులో పడతాయి. అర్థమైందా? ఈ రూల్ ప్రకారం మీరు ఇక నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్, మీ అపార్ట్మెంట్ ఓవర్ హెడ్ ట్యాంకో లేకపోతే మీ ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంకో నీళ్లు పంపు చేయాల్సి అనుకుంటే
ఎటువంటి మోటార్లు వాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీరు మీ ఊర్లో తొట్టెడ్ నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్కి ఎక్కట్లేదు అంటే ఒక పని చేయండి, ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ని తీసుకెళ్ళి చెరువు పక్కన కట్టండి. అప్పుడు క్వాంటిటీ పెరుగుద్ది, చెరువు నీళ్లు దెబ్బకి వెళ్ళి ట్యాంకుల్లో పడిపోతాయి. అదే వైజాగ్లో అనుకోండి, మొత్తం ఓవర్ హెడ్ ట్యాంకులన్నీ సముద్రం నీళ్ళతో నిండిపోతాయి. ఓకే, భూమిలో నీళ్ళు కాదు, సముద్రం నీళ్ళు. అక్కడ ఎందుకంటే ఇంకా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సముద్రం నీళ్ళన్నీ ఓవర్ హెడ్ ట్యాంకులకు ఆటోమేటిక్గా ఎక్కేస్తాయి. పంపులు అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. సూపర్ ఫార్ములా. అలాగే శరీరంలో కూడా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే రక్తనాళాల్లో మనకు రక్తం తక్కువ ఉందో, ఈ జోక్ మళ్ళీ ఒకసారి వినండి, సీరియస్ విషయం, నవ్వొద్దు ప్లీజ్. మీరు ప్లాస్టిక్ పైప్ కింద పెడితే వాటర్ మనం మొక్కలు కొడతా ఉంటాం. ఇదే పైపు కింద నవ్వకండి, సీరియస్ ఇష్యూ. పైకి నీళ్లు రావు. ఎందుకు రావు? ఈ నీళ్లు పైన యాంటీ గ్రావిటీ వెళ్తుంది కాబట్టి ఆ నీళ్లు ఆ క్వాంటిటీకి ఆ ఎత్తు అందుకుని సరిపోదు. ఇప్పుడు నీళ్ళ క్వాంటిటీ పెంచితే నీళ్ళ క్వాంటిటీ పెరిగినప్పుడు ఓకే సారు అప్పట్లో ఒకటి చెప్పారు, ఒక థియరీ చెప్పారు వెయిట్ లాస్ మీద. ఇప్పుడు న్యూట్రన్స్ గ్రావిటీకే సంబంధించిన ఒక అద్భుతమైన న్యూ సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకొచ్చారు. సార్కి చైనా అవార్డులే కాదు, ఈసారి ఖచ్చితంగా ట్రంప్కి ఇవ్వడానికి కుదరదు నోబెల్, ఖచ్చితంగా నోబెల్ మా విఆర్కే గారికి ఇవ్వాల్సిందే. ఒప్పుకోం, మేమందరం విఆర్కే ఫాలోవర్స్ అందరం కలిసి దందా చేస్తాం. యాక్చువల్లీ ఈ వీడియోకే అప్పట్లోనే నోబెల్ రావాలి, తొక్కేశారు మా విఆర్కే గారిని. ఓకే, ఈసారి ఈ న్యూటన్స్ గ్రావిటీ మీద చెప్పిన దాన్ని గురించి కానీ నోబెల్ ఇవ్వకపోతే నోబెల్ కమిటీ ముందు ధర్నా చేస్తాం అందరం వెళ్ళి. ఓకే, సో సార్ పాతది అప్పుడు నోబెల్ మిస్ అయిపోయినటువంటి సూపర్ థియరీ చూడండి. మళ్ళీ నవ్వొద్దు చెప్తున్నా, ప్లీజ్ నవ్వొద్దు. కూడా ప్రశాంతంగా కూర్చున్నా పడుకున్నా కారణం జాగ్రత్తగా పెట్టి నువ్వు చూపెట్టండి, దాన్ని చిన్న గుట్ట ఏం చేస్తుందంటే ఎక్కడి నుంచి ఇక్కడికో షిఫ్ట్ అయ్యి అడ్జస్ట్మెంట్. ఉదాహరణ ఇప్పుడు ఈ చెయ్యంతా లావైందా, నేను డబ్బులతో ఎక్సర్సైజ్ మొదలుపెట్టాను. అప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ నేను మడుస్తాను, ఇక్కడ మడుస్తాను, ఇక్కడ ప్రశ్న పడదు, ఈ ప్లేస్ లో మడత దగ్గర ప్రశ్న పడదు. అప్పుడు ఈ ఫ్యాక్టరీ చిన్న గుట్ట ఏం చేస్తుంది అంటే ఎక్కడికి పోయి దాపు. చూశారు కదా, ఇట్లాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. కాకపోతే మీరు సీరియస్గా చూస్తాను అంటే నేను నవ్వితే మటుకు ఒప్పుకొని చెప్తున్నా. ప్రజల్లో వచ్చిన ఒక దరిద్రపు అలవాటు నీళ్లు తక్కువ తాగటం అనే అలవాటు చేత మామూలుగా 5 లీటర్లు నీళ్లు తాగే చోట ఈ వాటర్ మన పెద్దలు తాగేవాడు. ఈ వాటర్ మన రక్తంలో కలిసినప్పుడు రక్తంలో క్వాంటిటీ ఎక్కువగా ఉండి సహజమైన ఫ్లో ఉండటం చేత శరీరంలో ఉన్న రక్తనాళాలకి వ్యాస కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం, అంటే బీపీని సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం సో ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూసారా, మాటలతో ఎంత మాయ చేస్తున్నారు తెలుసా. ఏంటంటే అమాయకులు, సబ్జెక్టు మీద ఎటువంటి అవగాహన లేని ఎవరైనా ఇన్నోసెంట్ పీపుల్ ఉంటే వాళ్ళు ఏంటంటే అబ్బా ఏం చెప్తున్నారా విఆర్కే గారు అనిపిస్తుంది. కానీ ఇక్కడ రియల్ సబ్జెక్ట్ ఏంటంటే ఆయన నీళ్లు తాగాలంట. కార్డియాక్ పేషెంట్కి నీళ్ళు ఎక్కువ తాగటం కాంట్రా అంటారు కార్డియాలజిస్టులు. ఎందుకు అంటారు? ఇక్కడ ఈఎఫ్ల గురించి కదా ఈయన కథ చెప్పేది. ఈ ఈఎఫ్ల కథలో ఏమవుతుంది మీకు ఇందాక చెప్పాను. మన బ్లడ్ ఇప్పుడు నాకు 5 లీటర్ల రక్తం ఉంది. ఎనీ హ్యూమన్కి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఆ 5 లీటర్స్ బ్లడ్ని సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేయడానికి ఈ 5 లీటర్స్ బ్లడ్ని సర్క్యులేట్ చేయడానికి ఇప్పుడు ఒక హార్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఎగ్జాంపుల్ కోసం వాల్యూము ఒక 100 ml ఈచ్ స్ట్రోక్లో తీసుకుంటుంది అనుకుందాం. ఈచ్ స్ట్రోక్లో 100 ml తీసుకున్నప్పుడు ఆ 100 mlలో ఈఎఫ్ వాళ్ళకి 70% ఉందనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, 70 ml ఈచ్ స్ట్రోక్లో పంప్ అవుతుంది. సో ఈ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని సర్క్యులేట్ చేయడానికి ఎన్ని స్ట్రోకులు పడతాయి? ఒక 70 స్ట్రోకులు పడ్డాయి అనుకుందాం. ఓకే, 5000 ml కాబట్టి ఒక 70 స్ట్రోకులు పడితే 5 లీటర్స్ బ్లడ్ సర్క్యులేట్ అయింది బాడీ అంతా అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, 70 టైమ్స్ గుండె కొట్టుకోవాలి ఆ 5 లీటర్ బ్లడ్ని పంప్ చేయడానికి. సో ఇక్కడ కేస్ 2లో ఎగ్జాంపుల్ 35కి ఈఎఫ్ పడిపోయింది అనుకున్నాం. అంటే సగానికి సగం పడిపోయింది. సగానికి సగం పడిపోయినప్పుడు ఏమవుద్ది, 100 ml తీసుకుంటే 35 ml పంపు చేస్తుంది. అప్పుడు హార్ట్ ఏం చేయాలి, మీ 5 లీటర్స్ని సర్క్యులేట్ చేయడానికి ఇందాక 70 స్ట్రోకులు తీసుకుంటే ఇప్పుడు 140 స్ట్రోకులు తీసుకుంటుంది. 140 స్ట్రోకులు ఇప్పుడు ఎక్కువ స్ట్రోకులు తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈయనేమంటున్నాడు, దానికోసం డాక్టర్స్ ఏం చేస్తారు అంటే ఆక్సిజన్ ఎక్కువ సప్లై అవ్వాలి కాబట్టి ఈ 5 లీటర్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి డయూరిటిక్స్ అని ఇస్తారు. డయూరిటిక్స్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ మీ యొక్క కిడ్నీ వాటర్ ఎక్కువగా యూరిన్లో వెళ్ళిపోయేటట్టు చేస్తుంది.
చేసినప్పుడు ఏంటంటే మన బ్లడ్లో ఉన్నటువంటి ఆ వాటర్ తగ్గి ఇది 5 లీటర్ల క్వాంటిటీ అలా 4 లీటర్లకు తగ్గుతుంది. సుమారుగా చెప్తున్నా, ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నా. వాల్యూమ్ 4 లేదా 3500 అనుకుందాం. ఒక 30% డౌన్ అయినప్పుడు ఏంటంటే ఇదివరకు 70 స్ట్రోకుల్లో పంపు చేయాల్సిన ఇది 100 స్ట్రోకుల్లో ఈఎఫ్ తక్కువ ఉన్నా కూడా పంపు చేయగలుగుతుంది. ఆ లోడ్ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ ఎక్కువ కొట్టేసుకుంటే ఏమవుద్ది? మోటార్ ఖరాబ్ అవుద్ది. హార్ట్ అంటే మోటరే కదా, అది ఇప్పుడు వాల్యూమ్ ఇవ్వలేకపోతుందని ఎక్కువ స్పీడ్తో తిరిగితే ఎక్కువ స్పీడ్తో తొందరగా పాడైపోద్ది. కాబట్టి ఇక్కడ మనం హార్ట్ని కొంచెం యావరేజ్గా 100 వరకు సేఫ్ కాబట్టి 100 వరకు కొట్టుకునేటట్టు చేయటానికి బ్లడ్ వాల్యూమ్స్ని టెంపరీగా టార్స్మైడ్ అని చెప్పి మీ దగ్గర డైటార్ అని ఉంటాయి, డైటార్ ప్లస్ ఇట్లా ఉంటాయి, వీటితో వాటర్ తగ్గిస్తారు. రెండోది ఎఫ్యూజన్లు వస్తాయి, పెరికార్డల్ ఎఫ్యూజన్లు వస్తాయి, పల్మనరీ ఎడిమాలు వస్తాయి, ఏది ఈఎఫ్ తక్కువగా ఉండటం వల్ల. అటువంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ వాటర్ రిటెన్షన్ తగ్గడం కోసం ఉన్న వాటర్నే తీసేస్తారు. కానీ ఈయనేం చేస్తాడు? పిచ్చి గొర్రెల చేత లీటర్లు రోజుకి 4 లీటర్ల నీళ్లు 5 లీటర్ల నీళ్లు తాగిస్తాడు. అది ఏమవుతుంది? రివర్స్, ఇంకా తొందరగా హార్ట్ మీద లోడ్ పెరిగిపోయి ఇంకా దారుణంగా నాశనం అయిపోతారు, దారుణంగా చచ్చిపోతారు. ఇది మెకానిజం. ఈ బీకామ్లో ఫిజిక్స్కి ఈ ఊపితే కొవ్వు కిందకు పోయేయటం తెలిసినటువంటి బీకామ్లో ఫిజిక్స్కి ఇవన్నీ తెలియదు కదా. ఇవన్నీ పోనీ కెమికల్ ఇంజనీర్కి ఎడ తెలుసు అంటే పంపుల మీద మాకు బెర్నాలిస్ థియరీలు అని ఉంటాయి. మేము చదువుకున్న ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఈ విస్కోసిటీలు, ఈ బెర్నాలిస్ థియరంలు, ఎవరికైనా సైన్స్ ఒకటే కదా. మాకేమో బెర్నాలిస్ థియరంలో ఈ పంపు అని చెప్పి ఇంజనీర్లకి నేర్పిస్తారు, కార్డియాలజీలో హార్ట్ అని నేర్పిస్తారు. రెండు చేసేది ఒకటే, డయాఫ్రమ్ పంపు మెకానిజంలోనే ఇవి నడుస్తాయి. మేము డయాఫ్రమ్ పంప్ అంటాం, వాళ్ళు హార్ట్ అంటారు. సేమ్ మెకానిజంలో మేము పంపు తయారు చేసాం. హార్ట్ని చూసే పంపు, డయాఫ్రమ్ పంపు తయారు చేసాం. రెండిటి యొక్క ప్రిన్సిపుల్స్, రెండిటి యొక్క ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ బెర్నాలిస్ థియరంలోనే చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను హార్ట్కి ఎలా రిలేట్ అయ్యానో ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి బెర్నాలిస్ థియరం ద్వారా పంపు డిజైన్లో నుంచి నేను లింక్ అయ్యాను. నేను మాట్లాడితే అర్థం ఉంది. ఈ బీకామ్లో ఫిజిక్స్ ఊపితే కొవ్వు కిందకు పోద్ది, లేకపోతే డంబిల్స్ ఇట్లా చేస్తే కొవ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి పోద్ది, కొవ్వుకి కండకి కూడా తేడా తెలియని మనిషితో ఎలాగయ్యా హెల్త్ అడ్వైజులు తీసుకుంటున్నారు? ఎలాగయ్యా గ్లాస్ నీళ్ళు పెడితే పైకి ఎగరో, అదే మీరు క్వాంటిటీ పెంచి తొట్టెడి నీళ్ళు పెడితే ఓవర్ ట్యాంక్లోకి అయ్యే వెళ్ళిపోతాయి అని చెప్పి ఇదే వీడియోలో చెబుతున్నా. ఎందుకయ్యా ఈయన్ని నమ్మి మీరు గొర్రెలైపోయి రేపు హార్ట్ స్ట్రోక్ వస్తే, మీరు సడన్గా చనిపోతే ఎవరు మీ ఫ్యామిలీకి దిక్కు? చూడండి, నీళ్లు తక్కువ తాగటం మొదలుపెట్టాం సమాజంలో. నేను డాక్టర్ కారణం కాదు, సోషల్ హ్యాబిట్స్ కారణం. ఆటోమేటిక్గా రక్తం క్వాంటిటీ ఎప్పుడైతే తగ్గిందో, యాంటీ గ్రావిటీలో వాటర్ ఎక్కలేని పరిస్థితుల్లో చచ్చినట్టు రక్తనాళాలు వ్యాసో కన్స్ట్రక్షన్ చేసుకుంటూ జరుగుతున్నాయి. అంటే ఉన్న రక్తాన్ని స్పీడ్ ఒత్తిడి చేయడం ద్వారా ముందు నడిపే ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే కిడ్నీ అనే ఫిల్టరింగ్ కనుక ఒక స్పీడ్లో రక్తం ప్రవహించినప్పుడు తట్టుకోవటానికి డిజైన్ చేయబడి ఉంటే, మీరు ఎప్పుడైతే ఫోర్స్గా స్పీడ్గా రక్తం అందులో పంపిస్తామో ఈ హై బ్లడ్ ప్రెషర్ కారణంగా కిడ్నీలో ఉండే సున్నితమైన నఫరాలు దెబ్బతిని కిడ్నీ సెల్ షింక్ అవుతుంది. కిడ్నీ సెల్ ఎప్పుడైతే షింక్ అవుతుందో ఆటోమేటిక్గా కిడ్నీ రిలీజ్ చేసే ఎరిత్రోపోయిటిన్ ఆగిపోతుంది. ఎరిత్రోపోయిటిన్ బోన్ మ్యారోలో హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలుగా మారి శరీరానికి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఈ శరీరానికి ఆక్సిజన్ సప్లై చేసి అదంతా జరిగేది సీకేడి పేషెంట్లకి అయ్యా. హార్ట్ వాళ్ళకి, ఈఎఫ్ వాళ్ళకి ఏంటయ్యా దాంతో సంబంధం? ఏంటి దాంతో సంబంధం? నీ పిచ్చి కానీ. హిమోగ్లోబిన్ ఎరిత్రోపోయిటిన్ లేకపోవడం ఎప్పుడైతే తగ్గిందో, ఆక్సిజన్ ఆర్గాన్కి చేరేసే పరిస్థితి సగం ఎప్పుడైతే పడిపోయిందో ఆటోమేటిక్గా గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. గుండె ఆక్సిజన్ ఆర్గాన్కి ఇవ్వాల్సిన అవసరంలో మరింత ఒత్తిడి మీద పనిచేసిన కారణంగా గుండె కండరాలు కొంతకాలం క్షీణించిపోయి ఎజెక్షన్ ఫ్రాక్షన్లో 30-20 పడిపోవటం మనం చూడొచ్చు. ఇది ముఖ్యంగా మనకి క్రానిక్ కిడ్నీ కేసులు గమనిస్తే 100కి 99% మందికి కేవలం కిడ్నీ పోవడం కారణంగా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అడ్డగోలుగా పడిపోవటం మీరు గమనించవచ్చు. గుండె పడిపోవటం మన కిడ్నీ పోతుంది. కిడ్నీ ఎవరైనా నాతో విభేదించదలిసినాడు. చూడండి ఇప్పుడు ఏం చెబుతాడో. మొన్న బాబు మోహన్ కానీ మనం కామెడీ ప్లే చేశాను చూసారా, దాంట్లో కొండెచ్చి నా నెత్తిన పెట్టండి అప్పుడు నేను మోస్తా అని. ఇప్పుడు ఏం మాట్లాడతాడో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సొల్లేమన్నా ఉందా, సైన్స్ ఉందా?
మీరు ఆలోచించుకోండి, నేను చెప్పే మెకానిజం కరెక్టా, బెర్నాలిస్ థీరంలో కరెక్టా, మనోడు చెప్పే చెంబుడు నీళ్ళు పైకెక్కవు, తొట్టిడి నీళ్ళు పెడితే పైకెక్కుతాయి, డంబెల్ ఇట్టా కొడితే 7 నుంచి 7కే వస్తుంది కొవ్వు, ఇవి కరెక్టా? మీరే ఆలోచించుకోండి. ఎవరి సొల్లు కామెంట్లు, ఎవరిది సైన్సు. ఇచ్చాడు విఆర్కే క్యాల్షియం స్కోర్ తగ్గించాడు, నేను తగ్గించాను, మీరు ఒకటి పెట్టండి. విఆర్కే ట్రైగ్లిసరైడ్స్ ఈ స్థాయిలో తగ్గించాడు, ఆ స్థాయిలో నేను తగ్గించాను, ఒకటి పెట్టండి. విఆర్కే హెచ్సిఎల్ పెంచాడు, విఆర్కే దగ్గర ఈఎఫ్లు అలా పెరిగినాయి. ఏంటి ఈఎఫ్లు పెరిగాయి అనేది ఒకటి మాత్రమే సైన్సు, అది ఈసీపీలో పెరిగాయి. ఈవీఆర్కే డైట్ చేయకుండా టెస్టిమోనియల్ నాదే పెట్టా, మా నాన్నది పెట్టా, ఇంకా కావాలి అంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో బోర్డులు ఉన్నాయి, తెప్పించి పెట్టేస్తా. ఓకే, కానీ ఓన్లీ ఈసీపీ లేకుండా ఇప్పుడు ఎట్లాగా నా బర్బరెయిన్ లేదు, ఇంకెట్ట పెరుగుతాయో నేను చూస్తా. ఓకే, కొంతవరకు పెరుగుతాయి ఈసీపీతో. రేపు ఈసీపీ లేకుండా నువ్వేమంటున్నావు, ఇక్కడ చెప్తాడు 1 to 90% వరకు డైట్తో పెరుగుద్దంట, 10% మాత్రమే ఈసీపీ ఎఫెక్ట్ ఉంటుందంట. ఆ సొల్లు కామెంట్ కూడా చేశాడు. ఓకే, ఈసీపీ లేకుండా, బర్బరెయిన్ లేకుండా విఆర్కే డైట్తో నువ్వు ఈఎఫ్ పెంచి చూపించు. నేను చూపించా విఆర్కే డైట్ లేకుండా. ఇంకా మీకు కావాలంటే రేపు 100 కాదు 1000 మందిని చూపిస్తా. ఈసీపీ సెంటర్లు అందరికీ తిరుగుదాం, వాళ్ళు ఎవరు విఆర్కే డైట్ చేయలేదు, ఏం చేయలేదు, ఒక్క ఈసీపీ చేసుకున్నారు, వాళ్ళకు కూడా ఈఎఫ్లు పెరిగి ఉన్నాయి. ఈసీపీతో కూడా ఈఎఫ్లు పెరుగుతాయి. బర్బరెయిన్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. దానికి రియల్ సైంటిఫిక్ పేపర్స్ కూడా ఉన్నాయి, మా కేస్ స్టడీలు రెడీగా ఉన్నాయి. లేదు తూచి అన్నీ ఫేక్ అంటావా, రేపు మొదలెడదాం. నువ్వు 10 మందిని తీసుకో శాంపిల్, నేను 10 మందిని తీసుకుంటా. ఈసీపీ బర్బరెయిన్తో ఎంపీ డైట్ చార్ట్ పెట్టి మేం చేపిస్తాం. అట్లాగే మా దాంట్లో నీకులాగా మందులు చెత్త కుప్పలో వారే అయ్యేం లేదు. వాళ్ళకున్న కార్డియాక్ మందులు వాళ్ళని రిస్క్లోకి నెట్టకుండా, వాళ్ళ హార్ట్ అటాక్లో చచ్చిపోకుండా, వాళ్ళకి కావాల్సిన ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ అన్నీ వాడిస్తాం, అవి కంటిన్యూ అవుతాయి. అట్లాగే ఇవి మేము యాడాన్ చేస్తాం, మేము రిస్క్లోకి తీసుకెళ్ళాం నీకులాగా మూర్ఖత్వంగా పేషెంట్లని. కానీ నువ్వేదో చెబుతావుగా మందులన్నీ ఏడబాడేసి చచ్చిపోతారు నాయన. సరే నీ ఇష్టం, నీ మనుమాశయం, నిన్ను నమ్మే వాళ్ళతో వాళ్ళ కర్మ, మేమేం చేస్తాం కానీ దానికి. ఓకే, నువ్వు మందులు ఉంచుతావో పారేస్తావో మాకు సంబంధం లేదు, మేమంత దుర్మార్గులం కాదులే. కానీ విఆర్కే డైట్ ఈసీపీ చేయించకూడదు, బర్బరెయిన్ పెట్టకుండా ఉత్త విఆర్కే డైట్తో ఈఎఫ్ పెంచి చూపిస్తే 10 మంది పేషెంట్లను ఇస్తా, 10 మంది పేషెంట్లను ఇస్తా. అట్లీస్ట్ ఇద్దరికి నువ్వు ఈఎఫ్ పెంచినా 2 కోట్లు ఇస్తా. ఛాలెంజ్కి రెడీనా? ఇవన్నీ మీరు టెస్ట్ పెట్టి సైన్స్ మాట్లాడు. ఈ చిల్లరగాళ్ళు కాకుండా కన్ఫ్యూజ్ చేసి పావుల నాలెడ్జ్ లేక పబ్లిసిటీ పని చేసేవాళ్ళు కాకుండా కార్డియాలజిస్ట్ ఎవరైనా సరే అందరినీ పాజిటివ్గానే నేను అంటున్నాను. మన ముఖర్జీ గారు లాంటి వీళ్ళంతా కూడా నేను నా దానికి సమాధానం చెబుతారు, ప్రజల మీద కోసం రాసిద్దాం. నా దాంట్లో తప్పు ఉంటే సరిచేయండి, నేను తప్పు ఉంటే దిద్దుకుంటా. సరే, ముఖర్జీ గారి పేరు తీసావు కాబట్టి చెప్తున్నా. ముఖర్జీ గారిని నేను బతిమలాడి తీసుకొస్తా, ఆయన్ని మనం రెఫర్గా పెట్టుకుందాం. ఓకే, ఇద్దరి మధ్యలో ముఖర్జీ గారిని పెట్టుకుందాం, ముఖర్జీ గారిని జడ్జిగా పెట్టుకుందాం. ఓకే, నీకు 10 మంది పేషెంట్లు, నాకు 10 మంది పేషెంట్లు, ఆయన మానిటర్ చేస్తారు. నువ్వు 2 కోట్లు చెక్ రాసి ఆడబెట్టు, నేను 2 కోట్లు చెక్కు ఎంఓఈ రాసి ఆడబెడతా. ఇద్దరం ఎంఓఈ ఆడబెట్టి నువ్వు చెప్పిన టైంలో నువ్వు చేసుకో. ఓకే, మాది <6 monthsలో మేము పెంచి చూపిస్తాం. ఈఎఫ్లో <6 monthsలో మేము ఈఎఫ్లు పెంచి చూపిస్తాం. నువ్వు 6 monthsలో పెంచుతావా, 6 yearsలో పెంచుతావా, 60 yearsలో పెంచుతావా, 6 జన్మల తర్వాత పెంచుతావా? అట్లీస్ట్ ఒక టైం లిమిట్ నువ్వే చెప్పు. ఆ రోజు ముఖర్జీ గారు వచ్చి చెక్ చేస్తారు, వాళ్ళకి ఈఎఫ్ పెరిగిందా లేదా ఈకో పర్సనల్గా ఆయనే చేస్తారు. నేను రిక్వెస్ట్ చేసి నేను ఆయన తీసుకొస్తా గౌరవంగా. ఓకే, నువ్వు ఇదివరకు చాలా చిల్లర మాటలు మాట్లాడావు ముఖర్జీ గారి మీద కూడా, ఆల్రెడీ నీ పాత వీడియోల్లో ఉంటాయి. సో అవన్నీ పక్కకు పెట్టించి, అయ్యా ప్రజల కోసం మీరు ముందుకు రావాలి అని చెప్పి ముఖర్జీ గారిని నేను బతిమలాడి నేను తీసుకొస్తా, డాక్టర్ ముఖర్జీ గారిని. ఓకే, నువ్వు ఛాలెంజ్కి సిద్ధమా? సిగ్గు శరం ఉంటే మా ప్రోటోకాల్ దొబ్బేయకుండా, మా ప్రోటోకాల్ పక్కకు పెట్టి, ఈసీపీ బర్బరెయిన్ అనే ప్రోటోకాల్ పక్కకు పెట్టి, నీ దిక్కుమాలిన విఆర్కే డైట్ ప్రోటోకాల్తో ఈఎఫ్ పెంచి చూపిస్తే 2 కోట్లు ఇస్తా. రెడీ కాసుకో. 10 మందికి బెంచమని కూడా చెప్పట్లా, నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 10లో 2 పెంచి చూపించాలి. నేను ఎప్పుడు కూడా మెకానిజం మాట్లాడి మీరు చెప్పండి. మెకానిజం ఇలాంటి ట్రై చేస్తే ఇలాంటి వీడియో డైట్ ఉపయోగించుకుంటా. ఈ డైట్ నిషేధం కాదు కదా,
మీరు అనుకుంటే మీకు చెప్పరు కదా, మనందరం కలిపి వెళ్దాం. కలిపి వెళ్తే నేను మళ్ళీ చెప్తున్నా కదా, గుండెపోటు మరణాలను ఖచ్చితంగా విఆర్కే డైట్ చేస్తే ప్రపంచం నుంచి శాశ్వతంగా జనాలు మొత్తాన్ని హార్ట్ అటాక్తో చంపేయచ్చు. ఎందుకంటే మా కురిడి బురిడి కొబ్బరి నూనెలో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆక్సిడైజ్ అవుతాయి. ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ వస్తుంది. ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ది ప్లాకు. ఓకే, తొందరగా బ్లాకులు వచ్చి 15-20 సంవత్సరాల ముందే మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పైకి పంపించే ప్రోగ్రాంలో మా సార్ ఉన్నారు. నవ్వకండి దయచేసి, సీరియస్ ఇష్యూ ఇది. ఓకే, మా విఆర్కే సారు మొత్తాన్ని ఇరాన్ యుద్ధాలు, లేకపోతే ఇరాక్ యుద్ధాలు, ఇజ్రాయెల్ యుద్ధాలు ఏం అవసరం లేదు. ఒక్క విఆర్కే డైట్ చాలు జనాభా తగ్గించేయడానికి. ఆ బిల్ గేట్స్ ఖచ్చితంగా వచ్చి బిల్ గేట్స్ ఫౌండేషన్ మా విఆర్కే సార్తో అసోసియేట్ అవ్వాలి. డీపాపులేషన్ ఇట్లాంటి ఏమన్నా ఉంటే అటువంటి వాటికి వేరే వేరే ఏమీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, శుభ్రంగా మాకు శుభ్రమైన పద్ధతి ఉంది ఇక్కడ. పెట్టి బోర్డు తులసి పారేయచ్చు. ఏదైనా బలంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇందా చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు ఒకవేళ వీళ్ళ ప్రజలకి మాయమాటలు చెప్పి వాళ్ళని విఆర్కే డైట్లు చేయమని చెప్తారు, కానీ నిజంగా వీళ్ళకు ప్రాబ్లం వస్తే ఏదైతే ఇప్పుడు ఈయన విఆర్కే డైట్ సెంటర్లో నెంబర్ 1 అనుకుందాం, నెంబర్ 2 ఉంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా అమన్ హెల్త్ అని చెప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద జరుగుతాయి. దాంట్లో డైరెక్టర్స్ ఎవరెవరో తెలుసా? డైరెక్టర్స్ ఇదిగో ఈ వ్యక్తి డాక్టర్ కోటేశ్వరరావు గారు అంటారు. ఓకే, అట్లాగే ఈయన కూతురు డాక్టర్ అమూల్య గారు అంటారు. ఈయన డాక్టరా, సెతస్కోప్ మెళ్ళ వేసుకున్నారు కాబట్టి డాక్టరా అంటే డాక్టర్ కాదు. ఈయన ఒక 6 నెలలు ఎవరి దగ్గర హోమియోపతి నేర్చుకున్నారంట. ఈయన మెళ్ళ ఒక 150 రూపాయలు పెట్టి సెతస్కోప్ కొనేసుకొని ఈయన డాక్టర్ అవతారం ఎత్తేసారు. ఓకే, ఈయన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈయన మీద చేస్తే, ఈయన పేరు మీద చేస్తే ఇంత సంపాదించుకుందాం అంత సంపాదించుకున్నాం అంటారు. కాబట్టి మొత్తం అంతా కూడా ఈయన పేరు మీద జరుగుతుంది. ట్రాన్సాక్షన్ అంతా అమన్ హెల్త్ మీద జరుగుతుంది. మరి ఎట్లాంటి వాళ్ళు అంటే మనకి డాక్టర్ రామ్దేవ్ బాబా గుర్తున్నారు కదా, డాక్టర్ రామ్దేవ్ బాబా. ఓకే, వాళ్ళ పతంజలి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ కరోనాలో వాళ్ళ యొక్క బిజినెస్ చూసేటటువంటి ఆయన ఎవరు? బాలకృష్ణ అని ఉంటారు. ఆ బాలకృష్ణకి కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏం చేశారు తెలుసా? ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? ఎయిమ్స్, హరిద్వార్ ఎయిమ్స్. ఎందుకంటే పతంజలి వాళ్ళ మొత్తం కూడా హరిద్వార్ నుంచి ఆపరేట్ అవుతాయి. పతంజలి ఎయిమ్స్కి తీసుకెళ్లారు. కావాలంటే సోషల్ మీడియాలో ఎయిమ్స్, హరిద్వారు, బాలకృష్ణ, రామ్దేవ్ బాబా అని కొట్టండి, వచ్చేస్తుంది వీడియో. ఇక్కడ మళ్ళీ చూపించి నేను టైం వేస్ట్ చేయదలుచుకోవాలా. అట్లాగే మన రామ్దేవ్ బాబా లాగా మన విఆర్కే బాబా గారి యొక్క మొత్తం కంపెనీ మొత్తం చూసేటటువంటి మన డాక్టర్ కానీ డాక్టర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఖమ్మం నుంచి వస్తూ ఉంటే చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చింది. చెస్ట్ డిస్కంఫర్ట్ వస్తే విఆర్కే గారికి ఫోన్ చేశారు, ఏదో తేడా అనిపిస్తుందండి అని. అనిపిస్తే ఎమ్మటనే విఆర్కే గారు ఏం చేశారు? ఏం పర్లేదు కోటేశ్వరరావు గారు, డాక్టర్ కోటేశ్వరరావు గారు, మీరు శుభ్రంగా నియరెస్ట్ గాను దగ్గరికి వెళ్ళిపోయి కొబ్బరి నూనె తాగేయండి అని చెప్పలా. మామూలుగా అయితే జనాలకి ఏం చెప్తారు? మీరు ఏ కేసులో వచ్చినా రిపోర్టులు చూడటం మాకు తెలియదు కాబట్టి ఏం పర్లేదు, చిటికలో మాయం చేసేద్దాం, డైట్ చేయండి తగ్గిపోద్దని చెప్పే విఆర్కే గారు ఆయన బిజినెస్ చూసేటటువంటి కోటేశ్వరరావు గారికి మాత్రం మీరు నీరెస్ట్ గానికి వెళ్ళి కొబ్బరి నూనె తెచ్చుకోమని తాగమని చెప్పలా. ఏం చెప్పారు? మాకు ఫోన్ చేశారు. రియల్ సైన్స్కి వారసులైనటువంటి డాక్టర్ ప్రఫుల్ గారికి, డాక్టర్ మల్లిక్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా కోటేశ్వరరావుకి ఇబ్బంది ఉందంట, ఏం చేయాలి అని అడిగితే మేము చెప్పింది ఏంటి, అర్జెంటుగా నీరెస్ట్ హాస్పిటల్లో ఈసీజీ ఒకటి తీసి మాకు పెట్టండి అయ్యా అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు ఓకే, ఈసీజీలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. అబ్నార్మాలిటీస్ ఉంటే ఈలోపు ఆయన మెల్లగా సిటీ అవుట్స్కట్స్లోకి వస్తే విఆర్కే గారు వెళ్ళి కారు వేసుకొని ఆ కారులోంచి ఈయన కారులోకి ఆయన్ని మార్చుకొని విఆర్కే గారే డ్రైవింగ్ చేసుకుంటూ మాకు ఫోన్ చేసి, ఈ మధ్యలో ఫోన్ చేసి ఏం చేద్దాము అంటే అర్జెంటుగా మియాపూర్ తీసుకొచ్చేయండి అయ్యా, డాక్టర్ ముఖర్జీ గారే బెస్ట్ కదా కార్డియాలజిస్టు, మేము ఆయనతో మాట్లాడతాం, ఆయన దగ్గరికి తీసుకురండి అని చెప్పాం. తీసుకురమ్మంటే డ్రైవ్ చేసుకుంటూ మియాపూర్
పల్స్ హార్ట్ హాస్పిటల్కి, ముఖర్జీ గారి ఏదైతే హాస్పిటల్ ఉందో పల్స్ హార్ట్ మియాపూర్కి తీసుకొని వచ్చి, ఓకే, అక్కడ నేను లోపలికి వస్తే సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయి, మళ్ళీ రేపు ప్రజలు నన్ను ప్రశ్నిస్తారు, కాబట్టి మల్లిక్కు నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి నాకు అప్పచెప్తే ఆయన్ని అలా భుజం మీద చేసుకొని ఈఆర్లోకి తీసుకెళ్ళి తీపిచ్చిన రిపోర్టు, డేటు ఓకే, ఇది రిపోర్ట్. ఓకే, ఈఈసిజి డాక్టర్ కోటేశ్వరరావు. ఓకే, ఎక్కడ తీశారు? పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే, అక్కడికి వెళ్ళి ఈసీజీ చేసి ఇమీడియట్గా అతనికి కావలసిన యాస్పిరిన్ హైడోసు, అట్లాగే క్లోపిడోగ్రిల్ హైడోసు, ప్యాంటాపు ఇవన్నీ చేసి స్టేబుల్ చేసి, ఇంక ఇబ్బంది లేదయ్యా, ఒకసారి యాంజియోగ్రామ్ చేయించుకో, నెక్స్ట్ ఎప్పుడు వీలైతే అప్పుడు తొందరగా, ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు అని చెప్పి నార్మల్ చేసి పంపించా. ఏది? పార్కింగ్లో సీసీ కెమెరాలకు భయపడి వెయిట్ చేస్తున్న విఆర్కే బాబా గారికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తే, స్టేబుల్ చేసి ఒక 3-4 అవర్స్లో మళ్ళీ అదే కారు డ్రైవ్ చేసుకుంటూ విఆర్కే బాబా గారు ఇంటికి తీసుకెళ్ళారు. ఇది కాదు అని చెప్పి కానీ విఆర్కే కానీ వీడియో చేస్తే ఇంక్లూడింగ్ సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సీసీ ఫుటేజ్తో సహా. ఓకే, డాక్టర్ కోటేశ్వరరావు, ఈసీజీ, పల్స్ హార్ట్ హాస్పిటల్, మియాపూర్. అంటే వీళ్ళకు రోగం వస్తే చేరేది ఎక్కడ? అక్కడ. కానీ మీకు రోగం వస్తే వీళ్ళు ఏం చేస్తారు? విఆర్కే డైట్ చేసేయండి. మరి ఎందుకు విఆర్కే డైట్ చేయలే? విఆర్కే గారు లావు తగ్గటానికి విఆర్కే గారు ఎందుకు విఆర్కే డైట్ చేయట్లా? విఆర్కే గారు ఎందుకు, విఆర్కే గారి యొక్క తమ్ముడు కొడుకు ఇప్పుడు అకౌంట్స్ చూస్తారు అక్కడ, సాయి, అఖిల్ సాయి అని చెప్పి, మరి అతను కూడా చాలా హైట్లు లావు ఉంటారు, చాలా ఓవర్ వెయిట్. మరి ఆయన ఎందుకు విఆర్కే డైట్ చేసి వెయిట్ తగ్గట్లా? సాయి ఎందుకు వెయిట్ తగ్గట్లా? అట్లాగే పక్కనే డాక్టర్ సంపత్ అని ఉంటారు, సీనియర్ డాక్టర్, ఆయన ఎన్ని కేజీలు ఉంటారో ఆ సెంటర్కి వెళ్ళిన వాళ్ళు ఒక్కసారి చూడండి. మరి బీఆర్కే డైట్ చేసి డాక్టర్ సంపత్ గారు ఎందుకు వెయిట్ తగ్గట్లా, నాజుగ్గా తయారవట్లా? ఇంకా మాట్లాడాల్సింటే ఇంకా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కుటుంబ సభ్యులను బయటికి తీసుకురావడం సభ్యత కాదు. ఓన్లీ సెంటర్లో వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని మెన్షన్ చేశా. మరి వాళ్ళంతా ఎందుకు వెయిట్లు తగ్గట్లా? వీళ్ళ ఫ్యామిలీస్లో కీటో డైట్ చేస్తే ఏదైనా, ఎందుకంటే వీళ్ళ కీటో డైటే కాబట్టి, పేర్లు ఏమి విపరీతమైన వింత పేర్లు పెట్టుకున్నా కానీ కీటో డైటే కాబట్టి, కీటో డైట్ చేస్తే కాస్తో కూస్తో క్లినికల్ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి స్టడీస్ ఉన్నటువంటి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అల్జీమర్స్ ఎందుకు తగ్గట్లా? మరి వాళ్ళు ఎందుకు విఆర్కే డైట్లు చేయట్లా? ఎందుకంటే నేను ఇవాళ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేర్లు తీయకుండా జస్ట్ ఎందుకు హింట్గా మాట్లాడుతున్నాను అంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చాలా చిరాకైన కామెంట్లు చేశారు ఆయన. నాకు ఇంకా సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి పూర్తిగా మొత్తం కేసు డీటెయిల్స్ నేను మాట్లాడట్లా. మరి ఇవన్నీ తగ్గాలి కదా. మీకు ప్రాబ్లం వస్తే అటు పరిగెడుతున్నారు. మీరెందుకు కీమోలు మానేయండి, హార్ట్ స్టంట్లు వేయించుకోమాకండి, బైపాసులు చేయించుకోమాకండి, లేకపోతే ఇంకా రకరకాలు సీకేడీ పేషెంట్లు డయాలసిస్లు చేయించుకోమాకండి. ఇలా ఎందుకు చెప్తున్నారు? పేషెంట్స్ మీకు ప్రాబ్లం వస్తేనేమో హాస్పిటల్కి పరిగెడుతున్నారు, మీకు ప్రాబ్లం మీ కూతురుల్ని ఎంబీబీఎస్లు చేపిస్తున్నారు. మళ్ళీ ఎందుకు మోడర్న్ సైన్సు ఎంబీబీఎస్ల మీద, అల్లోపతి మీద ఎందుకు బురద జల్లి మెడికల్ మాఫియా అని చెప్పి పేర్లు పెట్టి ఎందుకు చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పగలరా? నేను ఇప్పుడు చేసిన అలిగేషన్స్లో ఏవైనా రాంగ్ అని ప్రూవ్ చేయగలరా? దమ్ముందా? వీళ్ళందరినీ రేపు ఫోటోషూట్కి కూర్చోబెట్టి నేను చెప్పిన పేర్లు వాళ్ళని స్లిమ్గా చూపించగలరా? వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసి మీ డైట్తో అప్పుడు మీరు ప్రజలకి డైట్లు చెప్పండి సారు, అప్పుడు మీరు ప్రజలకు డైట్లు చెప్పండి. నేనున్నా, నా హార్ట్ ప్రాబ్లం ఇదిగో రిపోర్టులతో సహా చూపించా, ఎలా నా హార్ట్ని రివైవ్ చేసుకున్నాను అని.
అట్లాగే మా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఆల్రెడీ తీశారు కాబట్టి ఆంకాలజీకి సంబంధించి ఇవాళ 3 years తర్వాత ఓకే స్టిల్ ఈరోజు వాళ్ళకి క్లియర్ చేసుకోగలిగాం ఆంకాలజీలో. మా డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి మా ఓన్ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేసి ఇవాళ యాడాన్స్ చేసుకొని రివైవ్ చేసుకోగలిగాం అంత సీరియస్ డిసీజెస్ని కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి. అందుకే ఇవాళ నేను క్యాన్సర్ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నా. నేను ఇలా చేసుకున్నా, మీరు ఇలా చేసుకోండి, బయటపడే అవకాశాలు పెరుగుతాయి. నీకులాగా దిక్కుమాలిన వ్యాపారాలు చేయట్లేదే, కోట్ల వ్యాపారాలు. నీ ఇంట్లో వ్యాధులు నువ్వు తగ్గించుకోలేవు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వెయిట్లు తగ్గించలేవు. ఎందుకయ్యా జనాల్ని ఏదో చేసేస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటావు జనాల్ని? అక్కడ ఏవైనా పనికొచ్చేవి ఉన్నాయి అంటే కాస్తో కూస్తో మొన్నటిదాకా మేము సప్లై చేసినటువంటి ఈ బర్బరైన్ పైటోజోమ్లో, లేకపోతే ఈ సినోలైట్లో, ఈ ఆంకోలైఫ్లో ఇట్లాంటివి మేము సప్లై చేసిన పైటోజోమ్స్ పనిచేశాయి. ఈరోజు మేము సప్లై ఆపేసాం, ఆడ పని చేయడానికి ఇంకేమీ లేవు. ఎక్కువ తక్కువ కొంతమంది మూర్ఖులు అక్కడికి వెళ్తారు. మనం సప్లై ఇవ్వకపోతే మన్ను మశానం అమ్ముతారు వీళ్ళు. మనం సప్లై ఇవ్వటం వల్ల కనీసం కొంత పనిచేసే సప్లిమెంట్స్ ప్రజలకు చేరతాయన్న ఒక్క ఉద్దేశంతోనే వీళ్ళకి సప్లై ఇచ్చాం మేము. అక్కడ ఏ కోట్లు మిగిలేస్తాయి, మార్జిన్లు మిగిలేస్తాయని కాదు. మాది నెక్ టు నెక్ మార్జిన్ మీద చేసే ప్రైస్ వెరీ కంట్రోల్లో. 1350 రూపాయలకి పైటోజోమ్ ఎనీ కంపెనీ చేస్తుందేమో, దానికంటే తక్కువ ముందుకు రండి. మా పేషెంట్స్ వాడే వాళ్ళకు కూడా మీ లింక్స్ ఇస్తాం, మీ లింక్స్ ఇస్తాం, మీ దగ్గర కొనమని చెప్తాం. ముందుకు రండి. పైటోజోమ్స్ 1350 రూపాయల కంటే తక్కువకి చేయగలరేమో, మేము చేస్తున్నాం. అందుకోసం చేస్తున్నాం. చాలా ప్రైస్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి థ్రోన్ లాంటి బ్రాండ్స్, నవ్ లాంటి బ్రాండ్స్ తక్కువలో చేసేలాగా. మిగతాదంతా బర్బరైన్ 300 రూపాయలకి 200 రూపాయలకి దొరుకుతుంది. ఇవాళ ఆ 300 రూపాయలకి దొరికే బర్బరైన్లు తెప్పించుకొని అమెజాన్లో బల్క్లో రీప్యాకింగ్ చేసి 1350 రూపాయలకి అమ్మేస్తున్నారు మళ్ళీ వాళ్ళు బర్బరైన్ని. బర్బరైన్ 500 mg అని ఉంటుంది. ఇంకా వేరే ఫాస్ఫోలిపిడ్స్ ఏమి ఉండవు అందులో. కొత్త బర్బరైన్ అది పనిచేయదు, నోట్లో తింటే బాత్రూంలో పోతుంది. బర్బరైన్ అబ్జార్ప్షన్ లేదు. ఏఐ మోడల్ దేన్నైనా అడగండి, ChatGPTని అడుగుతారా, గ్రోక్ని అడుగుతారా, దేన్ని అడుగుతారా, వాళ్ళ దగ్గర ఇంకా పనికొచ్చే సప్లిమెంట్స్ ఏమీ లేవు. వేలకు వేలు ఖర్చు పెట్టి డైట్ పనిచేయదు, ఇప్పుడు ఉన్న సప్లిమెంట్స్ పనిచేయవు. ఎందుకు మీ డబ్బులు వేస్ట్ చేసుకొని ఇట్లాంటి మాయమాటలని, ఇట్లాంటి మాయాపారాలతో ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు? ఆలోచించండి. సో ప్రజలు డిసైడ్ అవ్వండి. ఇట్లాంటి చెత్త థీరీస్తో వచ్చి ఇట్లా మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో కోట్లు సంపాదించుకొని కోట్ల రూపాయల కారుల్లో తిరుగుతూ ప్రజలను దోసుకుంటూ తిరిగే ఇట్లాంటి దిక్కుమాలిన న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీకి అగైనెస్ట్గా మాట్లాడి కబుర్లు చెప్పేవాళ్ళు సోది కబుర్లు ఈని మీ ఆరోగ్యాలను రిస్క్లో పెట్టుకొని హార్ట్ అటాక్లు వచ్చి పోతారో, సైన్స్ని నమ్మి 4 రోజులు భూమి మీద ఇంకా నూకలు ఉంచుకునేలా చేసుకుంటారో అది మీ ఇష్టం. మా ప్రయత్నంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? నీ కర్మ చేయి, మా కర్మ మేము చేస్తున్నాం, ఫలితాలు మేము ఆశించాం. ఓకే, మాకు ఏదైతే దిశానిర్దేశం చేశారో అది దైవకార్యంగా భావించి ఇట్లాంటి దిక్కుమాలిన వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మా ప్రయత్నం మేం చేస్తున్నాం. ఓకే, మిగతాది ఇటువంటి మంచి వీడియోలు మీ ఫ్యామిలీల్లోనో మీ ఫ్రెండ్స్లోనో ఇట్లాంటి వాళ్ళ బారిన పడి నాశనం అయిపోకుండా ఉండటానికి షేర్ చేసి, ఓకే, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి వాళ్ళందరినీ, ఎందుకంటే ఫస్ట్ టైం అడుగుతున్నా ప్రాణాల కోసం. ఓకే, నాకు షేర్ చేస్తేనో నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకేమీ రాదు. ఈ వీడియో చూస్తే కొంత విజ్ఞానం పొంది మీ ఫ్యామిలీస్ సేఫ్గా ఉంటాయి, దానికోసం చెప్తున్నా. నాది యూట్యూబ్ మానిటైజేషన్ అయినా కానీ మేము యాడ్స్ ఆన్ చెయ్యం, మాది ఫ్రీగానే నడుపుతాం. ఓకే, మాకు యూట్యూబ్ ఆదాయాలు అవసరం లేదు, లేకపోతే మా సప్లిమెంట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. మేము సప్లిమెంట్స్ తయారు చేసినా కూడా ఇదే బర్బరైన్ పైటోజోమ్ అమెజాన్లో థ్రోన్ బ్రాండో దగ్గర 5,000 నుంచి 6,000 రూపాయలు ఉంది. అంత కాస్ట్ పెట్టుకోలేరని చెప్పి
మా 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 ల్యాబ్ స్కేల్లో మేము రెడీ చేపించి 1350 రూపీస్కి మేము సప్లై చేస్తున్నాం. మేము 5-6 వేలు అమ్ముకోవచ్చు. మా కాంపిటేటర్ కంటే ఒక 500 తక్కువ కూడా పెట్టి అమ్మచ్చు. కానీ మాకు అటువంటి ఏళ్లలాగా 1350కి కొని దానికి 1750 రూపాయలు యాడ్ చేసి 3000కి అమ్ముకొని ఇట్లా మంది సొమ్ముతో కోట్ల రూపాయల వెల్ఫేర్ కార్లు కొనుక్కొని లగ్జీరియస్ లైఫ్ అనుభవించాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏదైనా సప్లై చేస్తున్నా అది ప్రజల కోసం చేస్తున్నాం తప్ప అంత కాస్ట్ ఎఫర్ట్ చేయలేరు. కాబట్టి మా కెమికల్ ఇంజనీరింగ్ విజ్ఞానంతో ఏదైతే డ్రగ్స్ కెమికల్ ఇంజనీర్సే తయారు చేస్తారు కాబట్టి మాకు దాంట్లో ఆ ప్రావీణ్యత ఉంది కాబట్టి అది ప్రజల కోసం చేసి పెడుతున్నాం కాస్ట్ టు కాస్ట్లో. అంతే తప్ప మేము డబ్బులు సంపాదించుకోవాలంటే ఇట్లాంటి దొంగ దిక్కుమాలిన ఆశ్రమాలు పెట్టుకోనో లేకపోతే ఇట్లాంటి డైట్ గురువుల అవతారాలు ఎత్తి నన్ను నమ్మండి మీకు మొత్తం మటిమాయం చేస్తా అని చెప్పి చిటికలేసి మేము కోట్లకు పడగలెత్తచ్చు. మాకు అవసరం లేదు. మాకు దేవుడిచ్చింది చాలు. ఇట్లాంటి దిక్కుమాలిన జనాలు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉండి మన దగ్గరికి వస్తే వాళ్ళని ఈ రకంగా దిక్కుమాలిన మాటల మాయాజాలంతో మోసం చేసి వాళ్ళ ఆస్తులు దోసుకోవాల్సినంత కర్మ మాకు రాయలేదు దేవుడు. మేము మా పాటికి మేము నీతిగా నిజాయితీగా ప్రశాంతంగా హ్యాపీగానే ఉన్నాం. ఓకే, పేషెంట్లు ఎవరన్నా కలవటానికి వస్తే మా కౌన్సిలింగ్ తర్వాత అయ్యా చల్లగా ఉండు అని చెప్తే చాలు. మాకు వాళ్ళ ఆస్తులు మాకు అవసరం లేదు. సో ప్రజలారా డిసైడ్ అవ్వండి. ఓకే.